శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాన్ శంకరాచార్యమధ్యమాన్ అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓకే, అందాము. కథం అజ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. హే జనార్దన, ఓ జనార్దన. జనార్దన అంటే జనులను పీడించువాడా. గొడవ చేసే కదా సార్ అర్థం. చూడండి ఎండలు ఎలా కాస్తున్నాయో. జనాల్ని పీడ కాబట్టి సుఖమే ఉంది. సో అంటే కర్మఫల రూపంగా దుఃఖాన్ని సుఖంతో పాటుగా ఈశ్వరుడు సకల ప్రాణులకు ఇస్తూ ఉంటాడు. కానీ సుఖాన్ని ఇచ్చేయడన్నది గుర్తులో ఉండదు, దుఃఖాన్ని ఇచ్చేయడన్నది బాగా గుర్తుంది. సో తల్లిదండ్రులు పిల్లలకి కావాల్సినంత సేవ చేస్తారు. పుట్టిన దాది వీడు 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చేదాకా వీడికి ఎంతో సేవ చేస్తారు. అదంతా పరగడుపుని పడిపోతుంది. ఏదో ఒకసారి ఓ చిన్న కోరిక తీర్చకపోవడమో, చిన్న ఇష్యూలో అతను చెప్పినట్టు చేయకపోవడమో ఏదో ఒకటి అవుతుంది. అదే గుర్తుగా ఉంటుంది. అప్పుడు అంచేతనే మా నాయనగారు నాకు చాలా ఇబ్బంది కలిగించారు అని అదే గుర్తుపెట్టుకుంటారు. సో మనుషుల యొక్క స్వభావం అలా ఉంటుంది. సో ఆ స్వభావాన్ని బట్టి వచ్చిందేమో ఆ పేరు అనిపిస్తుంది. ఏ జనార్దన, పాపాత్ అస్మాత్ నివర్తితుం అస్మాభిః కథం నజ్ఞేయం. ఈ పాపము నుండి నివర్తితుం అంటే వెనుకకు తగ్గుటకు. నివర్తితం అంటే వెనుకకు తగ్గుట, ముందుకు వెళ్ళుట, వెనుకకు తగ్గుట. ఇప్పుడు దుర్యోధనుడు వాళ్ళు ఈ పాపం నుంచి వెనక్కి తగ్గాల్సిందే, కానీ వాళ్ళు తగ్గరు. ఎందుకంటే లోభోపహత చేతసః. వాళ్ళకి ఆ రాజ్య లోభము, అధికారము, ధనము, వాటి యందు ఉండేటువంటి లోభము ఆ వివేకాన్ని నాశనం చేసేసిన సందర్భంలో వాళ్ళు వెనక్కి తగ్గరు. కానీ న్యాయంగా అయితే తగ్గాలి, కానీ వాళ్ళు తగ్గరు. కానీ వాళ్ళు వెనకకి తగ్గలేదు కదా అని మనం మాత్రం ఎందుకు వెనక్కి తగ్గకుండా ఉండాలి? మనకి తెలుస్తూ ఉంది కదా ఇది దోషము అని. మనకి తెలుస్తోంది. దోషమని గుర్తించినటువంటి సందర్భంలో మనకి లోభం లేదు, వివేకము గలవారము కనుక మనము వెనుకకు తగ్గి ఉండాల్సి ఉంటుంది. ఆ సంగతి మనం ఎందుకు గుర్తించలేదు ఇంతవరకు అని అడుగుతుంది. కథం న జ్ఞేయం అస్మాభిః. ఈ పాపకృత్యము నుండి వెనుకకు తగ్గాలి అనే సత్యాన్ని మనం ఇంతవరకు ఎందుకు గుర్తించలేకపోయినాము అని అసలు ధర్మరాజు గారి యుద్ధానికి తీసుకున్న నిర్ణయమే తప్పు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఆ నిర్ణయం తప్పు ఎలా అవుతుంది? అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎట్టి పరిస్థితులలోనైనా సరే యుద్ధం జరగడానికి వీలు లేదు అని విశ్వ ప్రయత్నం చేసి, ఇంకా when the war was forced upon them, they came to the battlefield. పాండవులు ఆ విధంగా వచ్చిన వాళ్ళు. కాబట్టి ఇప్పుడు హఠాత్తుగా అర్జునుడు కథన్న జ్ఞేయం అస్మాభిః అంటే ఏమన్నమాటది? ధర్మరాజాదుల యొక్క వివేకాన్ని శంకించేటువంటి మాట. ఈ పాపకృత్యము నుండి వెనుకకు తగ్గాలి అనే సంగతి మనకింతవరకు ఎందుకు తెలియలేదు అని అడుగుతున్నాడు. అంటే మనిషి ఒక వ్యామోహంలో పడిపోతాడు. వ్యామోహము ఒక డెల్యూషన్లో పడిపోయినప్పుడు వాడు ఇంకా అదే మాట్లాడతాడు, కుల్దీప్ నయ్యర్ లాగా. సో హీ టాక్స్ ఓన్లీ వన్ వే, ఇంకా దేర్ ఈస్ నో అదర్ వే. కుల్దీప్ నయ్యర్ అంటాడు, వాఘా బోర్డర్ దగ్గరికి వెళ్ళిపోయి ఇది వరకునే ఆ బోర్డర్ దగ్గరికి వెళ్ళిపోయి ఈ బోర్డర్ ఎందుకు మనకి, అవతల వైపు మిత్రులతో మనం కలిసిమెలిసి ఉండాలి అని అంటాడు. కరెక్ట్, కరెక్ట్, దేర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. అసలు ఈ బోర్డర్ ఉండకూడదు, కరెక్ట్. కానీ అసలు పెట్టింది వాళ్ళు వాజ్పేయి గారు పెట్టాడు అంటాడు. వాజ్పేయి గారు పెట్టలేదు ఆ బోర్డర్. ఇట్ ఈస్ ది కాంగ్రెస్ పార్టీ విచ్ పుట్ దట్ బోర్డర్ ఇన్ ది ఫస్ట్ ప్లేస్ టు టెల్ ది ట్రూత్. ఆ మాట చెప్పారు వాజ్పేయి గారు ఈ మధ్య. సో కాబట్టి ఎవరు పెట్టారు అది ఇప్పుడు రక్షించి పూచి ఏమో వాజ్పేయి గారి మీద పడింది, కానీ పెట్టిన ఆయన కాదు. ఇప్పుడు ఆయన రక్షించాలంటారా అక్కర్లేదంటారా? రక్షించాలి, ఇది హిస్ డ్యూటీ. సో ఆ డెల్యూషన్ ఉన్నప్పుడు
ఎంతటి విద్వాంసుడు కూడా అలాగే మాట్లాడతారు. వ్యామోహంలో పడిపోయిన వాడు డెల్యూటెడ్ అయిపోతే వాడు అలాగే మాట్లాడతాడు. అర్జునుడే దృష్టాంతం. చాలా పెద్ద మనస్సుతోటి విశాల హృదయంతో మాట్లాడుతున్నాను అనుకుంటాడు. ఆ లాంగ్వేజ్ అలాగే వినపడుతుంది. ఇట్ ఈస్ ఎ వెరీ ప్రాబ్లమాటిక్ థింగ్. సో తర్వాత ఇంకొకటి, ఈ దోషము ఏమిటా దోషము? కులక్షయకృతం దోషం. కులము నాశనం అవుతుంది అనే దోషం. కౌరవ కులం. సో దేశమంతా నాశనం అయినా పర్లేదు, కులం నాశనం అవ్వకూడదు. ఈ రకంగా ఆలోచించరండి. గీతలోనూ అక్కడ కూడా కులం నాశనం అవుతుంది, మన కులం, మన వాళ్ళు, మన స్వబంధువులు, స్వజనం, అసలు ఈ లాంగ్వేజ్ వాడరు. ఈ భాష అంతా ప్రథమాధ్యాయంతో ఆఖరు. ఇంకా రెండో అధ్యాయం నుంచి శ్రీకృష్ణుడు మాట్లాడే మాటలు ఇలా ఉండవు. ఆయన మాట్లాడేది ఎలా ఉంటుందంటే సకల ప్రాణుల యందు ఒకే ఆత్మ, సమము, ఇలా. ఆ భాష వేరు, ఆ సందర్భమే వేరు. సో ఎనీవే, కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భి. కులక్షయము, ఈ కులము, కౌరవ కులము నాశనమైపోతుంది. దాంట్లో చాలా పెద్ద దోషం ఉంది. ఆ దోషాన్ని మనం గుర్తించగలుగుతున్నాము. దుర్యోధనాదులు లోభం చేత ఆ దోషాన్ని వాళ్ళు గుర్తించలేకపోయారు. అందుకోసం వాళ్ళు యుద్ధానికి వచ్చారు. మనం గుర్తించగలిగాం కాబట్టి మనం యుద్ధానికి ఎందుకు వచ్చాం? అసలు మనం యుద్ధానికి రాకుండా అట్నుంచటే అడవికి పోయి ఉండాల్సిందే మనం అని అంటాడు. ఆ మాట అప్పుడు అనొచ్చు కదా. ఇప్పుడు వనవాసంలో ఉండగా అనదగ్గ మాట అది అన్నం మానేసి. ఇది ఎలా ఉందంటే, ఓ పెళ్లి కొడుకు ఒకతనున్నాడు. ఈ పెళ్లి కొడుకుని మామూలుగా కాశీయాత్ర అని ఒకటి ఉంటుంది. కాశీయాత్ర యొక్క స్పిరిట్ ఏమిటంటే, వీడిని కాశీకి వెళ్తాను అంటాడు. ఎందుకునైనా కాశీకి ఎందుకని అడుగుతారు. వీళ్ళు అడిగితే అన్ని అడిగేది పురోహితుడే, చెప్పేది పురోహితుడే. వీడు ఊరికే అలా సాక్షిగా నిలబడి ఉంటాడు అంతే. పురోహితుడే ప్రశ్న వేసుకుంటాడు, పురోహితుడే సమాధానం చెప్పుకుంటాడు. సో కాశీకి ఎందుకు వెళ్తావో అని పురోహితుడు అడుగుతాడు ఆ మామగారి తరఫున. కాశీకి నేను తపస్సు చేసుకోవడం కోసం, వైరాగ్యం కోసం వెళ్తాను అని మళ్ళీ ఈ అల్లుడి తరఫున ఈ పురోహితుడే సమాధానం చెప్తాడు. బట్ అస్యూమింగ్ దట్ దిస్ బాయ్ రిప్లైస్ దట్. అప్పుడు ఆ పిల్లనిద్దాం అనుకున్న ఆయన బెల్లముక్క ఒకటి చెత్త పట్టుకుని దాని పాలు బెల్లముక్క అంటే గృహస్థాశ్రమం మధురమైనది అని అభిప్రాయం. తాత్పర్యం అది. పాలు బెల్లముక్క మాధుర్యానికి గుర్తు. బెల్లము పాలు అంటే ఇప్పుడు గృహస్థాశ్రమంలో చక్కగా బెల్లం వేసిన టీ ఎప్పుడు కావాలంటే టీ తాగచ్చు. బెల్లం వేసిన టీ మీకు ఎక్కడ మొత్తం ఈ ప్రపంచంలో ఎక్కడో దొరకదు. భారతదేశంలోనే బెల్లం వేసి కాచిన టీ దొరుకుతుంది. దానికి ఛాయ్ అని అంటారు, దాన్ని టీ అనరు. మీరు అమెరికాలో టీ అంటే ఒకటి, ఛాయ్ అంటే ఒకటి. అమెరికాలో స్టార్ బక్స్ కంపెనీ వాళ్ళు ఈ మధ్యన ఛాయ్ ఇంట్రడ్యూస్ చేశారు. టీ అంటే విత్ మిల్క్ ఆర్ వితౌట్ మిల్క్, విత్ షుగర్, వితౌట్ షుగర్ అని ఇన్ని ప్రశ్నలు అడుగుతాడు వాడు. ఛాయ్ అంటే నో క్వశ్చన్స్ ఆస్క్డ్. ఎందుకంటే ఇట్ ఈజ్ ఏ ఫార్ములా అండ్ యాజ్ పర్ దట్ ఫార్ములా బెల్లంతో పెట్టేసి ఇచ్చేస్తారు. సో ఎనీవే, సో గృహస్థాశ్రమంలో ఉండే మాధుర్యానికి సింబల్ అది. అది ఆ బెల్లముక్కను పాలు గడ్డం కింద పెట్టి, నాయన గడ్డం పట్టుకోవడం అంటే ప్రేమగా అని అభిప్రాయం. ఎందుకురా కాశీ, చక్కగా నీకు అమ్మాయిని ఇస్తాను, పెళ్ళాడి కులసాగా ఉండు అని అంటే అప్పుడు పెళ్లి కొడుకు ఏం చేస్తాడంటే కాశీ ప్రయాణం మానేయుడు. కాశీ ప్రయాణాన్ని వాయిదా వేస్తాడు. మానేయుడు, వాయిదా వేస్తాడు. అంటే దాని అర్థం ఏంటి? వివాహం చేసుకుని 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు భార్యతో చక్కగా కులసాగా గృహస్థాశ్రమ జీవనాన్ని గడిపి, ఆ తర్వాత వానప్రస్థాన్ని కూడా గడిపి, ఆ తర్వాత భగవంతుడు అవకాశం ఇస్తే నేను అప్పుడు సన్యాసం తీసుకుంటాను అని వాయిదా వేస్తాడు. మానేయుడు. ఆ మంత్రాలు అలా ఉంటాయి, వాయిదా వేస్తాడు. అయితే ఇప్పుడు ఆ పెళ్లి కొడుకు నేను కాశీయే వెళ్ళిపోతాను అని పట్టుపట్టాడు అనుకున్నప్పుడు ఏం చేయాలి? ఈ బంధువులందరూ ఏదో ఒక ఐడియా వచ్చింది, కాశీ వెళ్ళాలని నేను అనుకోలేదు, తీరా ఇప్పుడు కాశీ అనే మాట వచ్చింది, నాకు తపస్సు వైరాగ్యం అనే మాట వచ్చింది, ఇది నా మనసులో పడిపోయింది, ఇప్పుడు నేను ఇటు కాశీయే వెళ్తున్నాను, ఇంకా నేను ఆగాను, మీ బెల్లముక్క పాలు నాకు అక్కర్లేదు అని అన్నాడు అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు బంధువులందరూ? ఇటువైపు బంధువులు అటువైపు బంధువులు కూడా ఏం చేస్తారు? ఏమిటిది, ఇది ఎక్కడ పెళ్లి కొడుకండి, ఇలా ఎక్కడైనా ఉంటుందా? మాట వరుసగా అడిగేం కానీ ఇలాగంటే సమాధానం చెప్పాడు అంటే అప్పుడు వాడు నాకు వైరాగ్యం కలిగింది. వైరాగ్యం కలిగిన వాడికి మరి వివాహం సంబంధం నిశ్చయం చేసుకుని అప్పుడే కట్నంలో 3 వంతులు తీసేసుకుని ఇన్ని పనులు చేసి
ఇప్పుడు వైరాగ్యం అయితే ఎక్కడ కుదురుతుంది? చాలా తప్పది. అది ఉంటే ఇలాంటిది ఒక పురుషార్థం అనేది ఒకటి ఉంది అని గుర్తు చేయటం కోసం వివాహ సంస్కారంలో భాగంగా దాన్ని పెద్దలు పెట్టారు. అంతేగాని నేను కాశీ వెళ్ళిపోతానని చెప్పడం కోసం కాదు. సో ఇప్పుడు అర్జునుడి పరిస్థితి సరిగ్గా అలాగే ఉంది. ఇప్పుడు వైరాగ్యం ఎక్కడికి వచ్చిన తర్వాత వైరాగ్యం ఉంటాడు చూడండి, అక్కడ వైరాగ్యం అనకూడదు. వైరాగ్యం అనేది సందర్భశుద్ధిగా ఉండాలి. వివాహం పెళ్లిపేట్ల మీద వైరాగ్యం అని అలా అనకూడదు, అది సందర్భం కాదు. ఎనీవే, అంచేతనే కొంచెం విషయం తెలిసిన సన్యాసులు పెళ్లి టైంలో వెళ్ళరు, పెళ్లి అంతా అయిపోయిన తర్వాత వెళ్తారు. మొన్న కుమారవేలు గారు అమ్మాయి వివాహానికి పూజ్య స్వామీజీ వచ్చారు. ఇది స్వామీజీ నన్ను పిలిచి, నేను వారితో ఉన్నాను, వారు నన్ను పిలిచి రేపు వివాహం ఎన్నింటికి, 9ంటికి వివాహం, అయితే పొద్దున్నే 8 నుంచి 11:30 దాకా ఏదైనా ప్రోగ్రామ్ సెటప్ చేయమని చెప్పారు. మనం ఆ చుట్టుపక్కల ఉండొద్దు ప్రోగ్రామ్ అంటే మేము అప్పుడు ఓళ్ళల్వాళ్ళు దాటే మత్స్య బొల్లారంలో ఏదో చిన్న ప్రోగ్రామ్ ఒకటి పెట్టాం. పెడితే నేను స్వామీజీని తీసుకుని ఆ మత్స్య బొల్లారం వెళ్ళిపోయాం. అక్కడి నుంచి మేము 11:30కు వచ్చాం. మేము వచ్చేప్పటికి ఇంకా భోజనాలు తప్ప ఇంకా అన్ని పనులు అయిపోయాయి. సో ఆ టైంలో సన్యాసులు చుట్టుపక్కల ఉండరు. వివాహం అంతా అయిన తర్వాత ఇంతకే అసలు ఆయన అయితే మొన్నాడు వెళ్ళటానికి ఇష్టపడేవారు. బట్ ఆయన ప్రోగ్రామ్ ఈజ్ సచ్ దట్ హీ హ్యాస్ టు ఫినిష్ దట్ అది ఆ వేళ పూర్తి చేసేసి ఆ బాధ్యతని హీ హ్యాస్ టు మూవ్ ఆన్. దట్స్ వై హీ విజిటెడ్ దట్ డే. అదర్వైజ్ ప్రిఫరబుల్ ఏమిటంటే నెక్స్ట్ డే వెళ్ళడం ప్రిఫరబుల్. సో ది ఐడియా ఈజ్ ఆ టైంలో వైరాగ్యానికి సంబంధించిన మాటలు మాట్లాడకూడదు. సందర్భం, ప్రతిదానికి ఒక సందర్భం ఉంటుంది. సో అర్జునుడు మాట్లాడే మాటలు సరిగ్గా తప్పుగా ఉన్నాయి. కులక్షయ కృతం దోషం ఉన్నాయి. తర్వాత శ్లోకం, కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోభిభవత్యుత. ఇప్పుడు ఒక 4 శ్లోకాల్లో, 4 లేదా 5 శ్లోకాల్లో అర్జునుడు ఒక ఇంట్రెస్టింగ్ ఆర్గ్యుమెంట్ ఒకటి ముందు పెడుతున్నాడు. ఇది సాధారణంగా ఇట్ ఈజ్ ఎ వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్ ఇన్ ఎ వే, బట్ అట్ ది సేమ్ టైమ్ వెరీ సెల్ఫ్ సెంటర్డ్ ఆర్గ్యుమెంట్, వెరీ పెట్టి మైండెడ్ ఆర్గ్యుమెంట్ అండ్ సెల్ఫ్ సెంటర్డ్ ఆర్గ్యుమెంట్. బట్ అట్ ది సేమ్ టైమ్ ఇట్ ఈజ్ ఎ వ్యాలిడ్ సోషల్ సిచ్యువేషన్. ఎప్పుడైనా సరే పెద్ద పెద్ద యుద్ధాలు అయినప్పుడు ఇటువంటి సోషల్ సిచ్యువేషన్స్ తప్పనిసరిగా కనపడతాయి. ఇప్పుడు ఉదాహరణకి భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు, క్లైవ్ మొదలైన వాళ్ళు వచ్చి యుద్ధాలు చేసి, పానిపట్టు యుద్ధము మరొకటి యుద్ధాలు చేసి భారతదేశాన్నంతని కూడా స్వాధీనం చేసుకుని పరిపాలించారు చూడండి. ఆ సందర్భంగా ఒక సోషల్ ఇష్యూ ఒకటి డెవలప్ అయింది. ఏమిటంటే ఈ బ్రిటిషర్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళు, ఈ లోకల్ పీపుల్, దెర్ ఈజ్ అన్ ఇంటర్ మిక్సింగ్. బ్రిటిష్ నుంచి వచ్చినటువంటి అమ్మాయిలు ఎవరో కొంతమంది వస్తారు, వాళ్ళని లోకల్ మేల్స్ పెళ్లాడతారు. మోర్ దెన్ దాట్, బ్రిటిష్ నుంచి వచ్చినటువంటి మేల్ ఆఫీసర్స్ వస్తారు చూడండి, వాళ్ళు లోకల్ లేడీస్ ని వివాహం ఆడతారు. దాంతో ఏ హైబ్రిడ్ రేస్ డెవలప్స్. బ్రిటిష్ వాళ్ళు తెల్లదొరలు, లోకల్ గా వీళ్ళు బ్రౌన్ పీపుల్. ఈ రెండింటికి మధ్యలో ఒక హైబ్రిడ్ రేస్ ఒకటి డెవలప్ అవుతుంది. దాన్ని ఆంగ్లో ఇండియన్ అని అంటారు. ఈ ఆంగ్లో ఇండియన్ రేస్, ఇట్ ఈస్ నేదర్ ఆంగ్లో నార్ ఇండియన్. దెర్ ఈజ్ ఎ కల్చరల్ కాన్ఫ్లిక్ట్. ఈ కల్చరల్ కాన్ఫ్లిక్ట్, it is the subject matter of many theses, many books, many social philosophies, and also many novels and many movies. It's a issue, social issue, and it has attracted the attention of many thinkers. So ఈ కల్చరల్ కాన్ఫ్లిక్ట్ అన్నది నేను చూస్తూ ఉంటాను. ఇప్పుడు అమెరికాలో నేను వెళ్ళి అక్కడ పాఠాలు చెప్తూ ఉంటాను. మా దగ్గర చదువుకునే విద్యార్థుల్లో అందరూ కూడా చాలా హై పొజిషన్స్ లో ఉంటారు. క్రీమ్ ఆఫ్ ది సొసైటీ. ఇక్కడి నుంచి వెళ్ళేప్పటికే అక్కడికి బెస్ట్ పీపుల్ వెళ్తారు. అక్కడ కూడా బాగా మన వాళ్ళందరూ మంచి పొజిషన్స్ లో, ఆర్థికంగా, సామాజికంగా మంచి ఉన్నత స్థానాల్లో ఉంటారు. వాళ్ళ పిల్లలు సెకండ్ జనరేషన్ ఇండియన్స్ అంటారు. వీళ్ళు ఫస్ట్ జనరేషన్ వాళ్ళు. అంటే గత 10 సంవత్సరాల్లో వెళ్ళారు, అక్కడ సెటిల్ అయ్యారు, అక్కడే పిల్లల్ని కన్నారు. ఆ పిల్లలు అక్కడే పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. ఆ పిల్లలు వీధిలోకి వెళ్తే కల్చర్ ఒకటి, ఇంట్లోకి వస్తే కల్చర్ ఇంకొకటి. ఎంత కాంట్రాస్ట్ అంటే మీరు ఊహ కూడా చేయలేదు. మీరంటే మీకు తెలుసున్న వాళ్ళు ఊహ చేయగలుగుతారు. ఇట్ ఈస్ సచ్ ఏ హారిబుల్ కాంట్రాస్ట్.
వీధిలో ఉండే వాల్యూ సిస్టమ్ కి యంగ్ పీపుల్ కి వీళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవుతారు, 15 ఏళ్ళో 20 ఏళ్ళో వస్తుంది. నౌ దే ఆర్ ఇన్ ది సొసైటీ. ఆ సొసైటీకి కొన్ని వాల్యూస్ ఉన్నాయి. ఆ వాల్యూస్ కి ఇంట్లో పేరెంట్స్ ఎక్స్పెక్ట్ చేసే వాల్యూస్ కి ఏమీ పొంతన ఉండదు. ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం లాగా ఉంటాయి. పేరెంట్స్ ఈ పిల్లలు ఇంట్లోకి వాల్యూస్ తీసుకొస్తారు కదా, వీధిలోంచి వాల్యూ సిస్టమ్ మోసుకొస్తారు ఇంట్లోకి. పేరెంట్స్ చూసి వీళ్ళు స్టన్ అయిపోతూ ఉంటారు. ఏమిట్రా మన పిల్లాడైనా వీడు, మన అమ్మాయినా ఈ అమ్మాయి అన్నట్లు. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో మరీ ఇబ్బంది. మన ఇంట్లో పుట్టి పెరిగిన అమ్మాయి అయినా ఈ అమ్మాయి అని ఆశ్చర్యపడిపోతూ ఉంటారు. మహా సీరియస్ సైకలాజికల్ బ్రేక్ డౌన్ అనుభవిస్తారు, ఎస్పెషల్లీ మదర్స్, ఫాదర్స్ కూడా. సో దెర్ ఈజ్ ఎ వెరీ సీరియస్ కాన్ఫ్లిక్ట్. అండ్ సో మచ్ సో మా దగ్గర చదువుకుని వీళ్ళందరూ పేరెంట్స్ ఉంటారు, వీళ్ళ పిల్లలు అందరూ కూడా దే ఆర్ మ్యారీడ్ టు లోకల్ పీపుల్. ఇండియన్ అమ్మాయిని ఇండియన్ అబ్బాయిని మ్యారేజ్ చేసుకున్న సందర్భాలు చాలా అరుదు. ఒక ఆయన ఉన్నాడు, నా దగ్గర పాఠం చదువుతూ ఉంటారు, వేదాంతం అంటే చాలా ప్రీతి గలవాడు. ఆయన అన్నాడు, వాళ్ళ అబ్బాయి అక్కడే పుట్టి అక్కడే పెరిగాడు. ఆయన నాతో ఏమన్నారంటే, మా వాడు అమ్మాయినే పెళ్లి మా కుర్రాడు అబ్బాయిని పెళ్లి చేసుకోకుండా ఉంటే చాలండి. దట్ ఈజ్ ఆల్ ది బ్లెస్సింగ్ ఐ నీడ్. న్యూ హ్యాంప్షైర్ లో ఉన్నాడు. న్యూ హ్యాంప్షైర్ లో యంగ్ మ్యాన్ కెన్ మ్యారీ అనదర్ యంగ్ మ్యాన్. ఇట్ ఈజ్ ఎ వెరీ క్రేజీ సొసైటీ. యూ కెనాట్ ఇమాజిన్, ఐ టెల్ యూ. ఇట్స్ ఎ క్రేజీ, వైల్డ్ అండ్ క్రేజీ సొసైటీ. అది దేర్ ఇస్ నో లాజిక్ ఇన్ దట్ సొసైటీ. మోస్ట్ క్రేజీ సొసైటీ. క్రిస్టియానిటీ అక్కడ ఎలా ఉంటుందో తెలుసునండి. ఈ బిషప్స్ ఉంటారు, ఈ బిషప్స్ లో 70% సెక్స్ అబ్యూస్ కేసెస్ లో కోర్టులో కేసులు ఉంటాయి. 70% సెక్స్ అబ్యూస్ కేసెస్, చైల్డ్ సెక్స్ అబ్యూస్, గే సెక్స్ అబ్యూస్ అనే కేసెస్ లో ఈ బిషప్స్ లో 70% ఇన్వాల్వ్డ్. 30% క్లీన్ బిషప్స్. నేను ఈ దృష్టాంతం ఎందుకు చెప్పానంటే, మతంలోకి కూడా అంతలా పాకేసిందంటే ఇంకా సొసైటీ ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. ఇట్స్ ఎ క్రేజీ సొసైటీ. అంచేత ఆయన, మా అబ్బాయిని ఆశీర్వదించండి, వీడు అమ్మాయిని వివాహం ఆడితే చాలు, హీ మ్యారీస్ ఎనీ లేడీ, ద లేడీ నీడ్ నాట్ బి ఇండియన్. ఫిలిపినో లేడీ అయినా పర్వాలేదు, ఏ లేడీ అయినా పర్వాలేదు, అమ్మాయిని వివాహం ఆడితే. ఎందుకంటే వీడు అబ్బాయిని వివాహం ఆడి డాడీ హీఈస్ మై లైఫ్ పార్ట్నర్ ఇంటికి పట్టుకొచ్చి ఇద్దరు కుర్రాళ్ళు కాపురం చేస్తుంటే నేను ఎలా చూడగలను వెళ్ళది అని పాపం ఆయన ప్రాధేయపడతాడు. అండ్ అన్ఫార్చునేట్లీ హీఈస్ నాట్ ష్యూర్ అబౌట్ ఇట్. బికాజ్ ఈ మధ్యన కాలిఫోర్నియాలో, శాన్ ఫ్రాన్సిస్కోలో సమ్ 150 గే మ్యారేజెస్ అయ్యాయి. న్యూ హ్యాంప్షైర్ లో లా ఈజ్ అలౌడ్. అకార్డింగ్ టు లా, బుష్ ఈజ్ అగెన్స్ట్ ఇట్, బట్ ఇట్ డజంట్ హ్యాపన్. ఇట్స్ ఎ క్రేజీ సొసైటీ. సో కల్చరల్ కాన్ఫ్లిక్ట్, హారిబుల్ కల్చరల్ కాన్ఫ్లిక్ట్. వీళ్ళు ఈ పేరెంట్స్ పిల్లలు ఉంటారే, వీళ్ళు అందరూ కూడా లోకల్లీ మ్యారీడ్. అమ్మాయిలేమో లోకల్ అబ్బాయిలను పెళ్లాడతారు, అబ్బాయిలు లోకల్ అమ్మాయిలను పెళ్లాడతారు. వీళ్ళ కోడళ్ళు, వీళ్ళు ఓ మావగారు ఓ కోడలు కలిసి నా దగ్గరికి వచ్చారు. ఆశ్చర్యం. మావగారు కింద కూర్చున్నాడు, నేను ఇలా కూర్చున్నాను. ఒక్కటే కుర్చీ ఉంది, ఆ కుర్చీలో ఆ కోడలు కూర్చుని ఉంది. ఆ మావగారు పాపం కింద కూర్చున్నాడు. ఇప్పుడు మావగారిని అదే వాళ్ళ లోకల్ ఇండియన్ మావగారు అయితే ఆత్మహత్య చేసుకోవాల్సి ఉంటుంది ఐటల్. అక్కడ మావగారు కాబట్టి సర్దుబాటు చేసుకున్నారు. దట్ లేడీ, షీ జస్ట్ డజంట్ నో వాట్ ఇట్ ఈజ్ టు రెస్పెక్ట్ ఎల్డర్స్ అనేది వాళ్ళకి తెలియదు. స్వామీజీతో ఎలా మాట్లాడారు, స్వామీజీ కెన్ హ్యాండిల్ ఇట్, బట్ హీ హ్యాస్ టు హ్యాండిల్ ఇట్ డే ఆఫ్టర్ డే. ఎనీవే, ఈ కల్చరల్ కాన్ఫ్లిక్ట్ అన్నది it is a social issue. And when Americans were in Vietnam, there was an Americano-Vietnamese social highway. It's a huge conflict. Yet the conflict, and American government was handling that conflict by law and other means for 20 years or 25 years. ఈ వియత్నమీస్ ఆఖరికి 30,000, 40,000 ఈ హైబ్రిడ్ వియత్నమీస్ ని వాళ్ళు పెట్టుకున్నారు అక్కడ, అమెరికా తీసుకెళ్లి పెట్టుకున్నారు. ఇట్స్ ఎ హ్యూజ్ ప్రాబ్లం. సో మేజర్ వార్స్ లో ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎస్పెషల్లీ వెన్ బెర్లిన్ వాజ్ ఆక్యుపైడ్ బై రష్యన్ ఫోర్సెస్, దిస్ కాన్ఫ్లిక్ట్ వాస్ దేర్. అప్పుడు స్టాలిన్ వీళ్ళు
They were attacking the local ladies and all kinds of things were going on. But Churchill protested to Stalin. Then Stalin justified it. They have traveled, they were away 5,000 or 2,000 miles away from their homes. What nonsense they are talking? Everything goes on. In war, everything is okay. So, ఈ విధమైన social conflicts వస్తాయి. It's an issue. And all social thinkers, they recognize that issue and they analyze that issue. Arjuna probably is the first one to recognize that issue. So, in that context, you have to understand those 5 verses. Because ఇప్పుడే చెప్పాలి నేను. ఎందుకంటే ఒక్కసారి 2వ అధ్యాయంలోకి వచ్చామంటే ఇంక ఈ టాపిక్స్ ఏమీ ఉండవు. ఎందుకంటే శ్రీకృష్ణుడు he just refuses to acknowledge any of these issues. He is not going to answer. Any of these things he will not answer. ఎందుకంటే ఒక లెవెల్లో ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న లోవర్ లెవెల్ ఇష్యూస్ కి ఆన్సర్ చెప్పే సందర్భం ఉండదు. కాబట్టి మనం 11వ శ్లోకం 2వ అధ్యాయంలో ప్రవేశిస్తే ఇవన్నీ వెనక్కిపోతాయి. సో చూద్దాము. సో కులక్షయే కులధర్మాః ప్రణశ్యంతి. ఒక కులము అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కి కులము అని పేరు. సో కుల శబ్దానికి అర్థం అది. సో ఇప్పుడు మనందరం ఇక్కడ కూర్చొని పాఠం చదువుకుంటున్నాం. మనం ఒక కులము. ఆ రకంగా కుల శబ్దాన్ని వాడతాం. దాని అర్థం కూడా అదే. సో ఇప్పుడు కౌరవులందరూ కలిసి ఒక కులము అంటే ఒక గ్రూప్. ఈ గ్రూప్ కి ఇంటర్ కనెక్టెడ్ ఫ్యామిలీస్ అవి, సో మెనీ ఫ్యామిలీస్, బట్ స్టిల్ ఆల్ ఆఫ్ దెమ్ టుగెదర్ మేక్ వన్ కుల, వన్ గ్రూప్, హ్యూజ్ గ్రూప్. వాళ్ళకి కుల ధర్మాలు, ఆ కులానికి సంబంధించి అంటే ఫ్యామిలీ ట్రెడిషన్స్, కుల ధర్మాలు. ఇప్పుడు ధర్మాలు ఎలా ఉంటాయంటే సమాజానికి అంతకి కలిపి ధర్మాలు ఉంటాయి, ఫ్యామిలీకి ఏవో కొన్ని ధర్మాలు ఉంటాయి, కుటుంబానికి ధర్మాలు ఉంటాయి, మళ్ళా వ్యక్తికి ధర్మాలు ఉంటాయి. ఇన్ని లెవెల్స్ లో ధర్మాలు ఉంటాయి. ఇప్పుడు ఫ్యామిలీ ట్రెడిషన్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు వివాహం అయిందనుకోండి, వివాహంలో ముహూర్తం అని ఒకటి ఉంటుంది. ముహూర్తం అంటే డాట్ టు ది మినిట్ ఉంటుంది. 10:51 ముహూర్తం ఉన్నారనుకోండి, ఓకే. ఆ ముహూర్తంలో ఏం చేయాలి? వాట్ ఈస్ టు బి డన్ అంటే మంగళసూత్ర ధారణం అయితే చాలా చోట్ల చేయరు. దట్ ఈజ్ నాట్ ఫర్ మంగళసూత్ర ధారణం. ఈ జీలకర్ర బెల్లం పెట్టడం ముహూర్తం. బట్ ఇన్ మెనీ ప్లేసెస్ మంగళసూత్ర ధారణం ముహూర్తం. ఇఫ్ యూ గో టు నార్త్ అండ్ అదర్ ప్లేసెస్ ఆ ముహూర్తం టైంలో మంగళసూత్ర ధారణం చేస్తారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో చాలా ఫ్యామిలీస్ లో జీలకర్ర బెల్లం పెడతారు. మంగళసూత్ర ధారణం తర్వాత అవుతుంది. అది ఓ పావుగంట ఇటు అటు ఎప్పుడైనా ఆ తర్వాతే అవుతుంది, అరగంటలో అవుతుంది. దేర్ ఈజ్ నో హరీ ఫర్ ఇట్. ఖచ్చితంగా ఆ టైంలో చేయాలి అనేది కాదు అది. బికాజ్ ఇట్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ది ముహూర్తం. పార్ట్ ఆఫ్ ది ముహూర్తం ఏంటంటే జీలకర్ర బెల్లం పెట్టడం. ఇది ఒక ట్రెడిషన్. మంగళసూత్ర ధారణము అని ఇంకో ట్రెడిషన్. అయితే సీతారాముల కళ్యాణం ఒకటి అయింది కదా, అక్కడ ఈ జీలకర్ర బెల్లము కాదు, మంగళసూత్ర ధారణము కాదు, పాణిగ్రహణము. అదే అక్కడ ముహూర్తం. సరిగ్గా ముహూర్తం అయ్యే ముందు జనక మహారాజు అంటాడా, ముహూర్తం దగ్గర పడింది, ఇంకా ఆలస్యం చేయొద్దు, ఏ రామా నీ చెయ్యల్లాయి అని ఆయన చేతిని పుచ్చుకుని సీతాదేవి చేతిని ఆయన చేతిలో పెడతాడు. ఇయం సీత మమ సుత సహధర్మచరీతవ ప్రతీచ్ఛజైనాం భద్రంతే పాణిం గృహేష్వ పాణినా అని శ్లోకం. దానికి పాణిగ్రహణము అని అంటారు. మన వివాహాల్లో ఉంటుంది పాణిగ్రహణం, బట్ ముహూర్తంలో భాగం కాదు. ఇట్ విల్ బి దేర్ సమ్ టైమ్ ఎయిదర్ ఎర్లియర్ ఆర్ లేటర్, వాట్ ఎవర్. కాబట్టి సీతారాముల కళ్యాణంలో ముహూర్తం పాణిగ్రహణం. ఇంకా సౌత్ ఇండియా మీరు వెళ్తే మద్రాస్, అక్కడ ఇంకొక ముహూర్తం ఉంది వాళ్ళకి, వాళ్ళ సంప్రదాయం. అదేమిటంటే వధువును చూచుట, దానికి ఏదో పేరుంది. ఆ మధ్యలో తెర వేసి పెడతారు. ఆ ముహూర్తం టైం అయ్యేప్పటికి కరెక్ట్ గా తెర తీసి సమంత్రకంగా ఆ వధువు ముఖంలో చూస్తాడు. వధువు ముఖ దర్శనం, అది ముహూర్తం వాళ్ళకి. ఇప్పుడు ఏది ధర్మం అంటే ఆయా కులాలకి ఆయా ధర్మం. కుల ధర్మం అంటే అలా ఉంటుంది. దానికి సమాజానికి సంబంధం లేదు. సమాజ ధర్మం అంటే ఎలా ఉంటుంది? యు ఆర్ ఎలిజిబుల్ టు మ్యారీ వన్ లేడీ ఎలోన్ అట్ ఏ గివెన్ టైం. అది సమాజ ధర్మం. 2 అమ్మాయిలను వివాహం ఆడాడని తెలిసిందే హీ విల్ బి అరెస్టెడ్. అంటే లా అలా ఉంది. పాటించారా మానేరా అది వేరే సంగతి. లా ఈజ్ లైక్ దాట్. అది సమాజ ధర్మం. ఇది కుల ధర్మం. కుటుంబ ధర్మం ఇంకో ఏరియాలో ఉంటుంది, వ్యక్తిగత ధర్మం మరో ఏరియాలో ఉంటుంది. ఇక్కడ కుల ధర్మాన్ని గురించి మాట్లాడుతున్నాడు.
ఎందుకంటే కులం అంతా నాశనం కాబోతోంది అని గుర్తించాడు. కులక్షయం అయిపోతే ఈ కులధర్మాలు నశించిపోతాయి. అయితే పోనీ కులధర్మం నిన్నగాక మొన్న వచ్చింది, కులధర్మం పోతే పోనే అనడానికి వీల్లేదు. సనాతన, ఈ కులధర్మాలు కూడా అలాగ ఫ్యామిలీ ట్రెడిషన్ గా ఎప్పటి నుంచో వస్తున్న ధర్మాలు ఇవి అని అంటున్నాడు. కానీ నేను మీకు సందర్భం చెప్తాను, అంటే నా వ్యక్తిగతమైన అభిప్రాయం. కులధర్మము పేరిట మనం మొండిపట్టు పట్టి మొండిగా ఉండి ఒక విశాలమైన ధర్మాన్ని వైలేట్ చేసి ప్రయత్నం చేస్తే అటువంటి వ్యక్తి తప్పక భంగపాటు చెందుతాడు. అది మనం గుర్తించాలి. నేను మీకు నా వ్యక్తిగతమైన అనుభవంతో చెప్తున్నాను. సో కులధర్మము మంచిదే, యూ ప్లీజ్ ఫాలో ఇట్. బట్ సమాజ ధర్మము, విస్తృతమైన ధర్మము, విశాలమైన సమాజానికి సంబంధించిన ధర్మం, ఆత్మధర్మము, హృదయానికి సంబంధించిన ధర్మం, విశాల హృదయాన్ని కలిగి ఉండాలి, అలాంటి సంబంధించిన ధర్మం. సో అటువంటి పెద్ద ధర్మం ఏదైతే ఉంటుందో ఆ పెద్ద ధర్మానికి, విశాలమైన ధర్మానికి, విస్తృతమైన ధర్మానికి కాన్ఫ్లిక్ట్ లేనప్పుడు మీరు కులధర్మాన్ని పాటించవచ్చు, తప్పులేదు. కానీ విస్తృతమైన ధర్మానికి కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు మీరు కులధర్మాన్ని పక్కన పెట్టి విస్తృత ధర్మాన్ని స్వీకరించాల్సి ఉంటుంది. ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ సమాజం ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఉంటుంది దీనికి. ప్రతివాడు మా కులం అంటూ ఉంటాడు. ఇది ఎలాగంటే ఇప్పుడు మా పొలిటికల్ సీన్ ఉందనుకోండి, ఈ పొలిటికల్ సీన్ ఎలా ఉంటుంది, మనం భారతీయులు అందరం ఒక్కటి అని అంటారు. ఊరికే లిప్ సర్వీస్ ఓసారి అంటారు, మాట వరుసకి ఆల్ ఆర్ ఇండియన్స్ అని మాట వరుసకు ఒకసారి అంటారు. అనేసి ఇంకా కన్వీనియంట్లీ దే టోటల్లీ ఫర్గెట్ ఇట్. ఇంకెప్పుడు మా కులం వాళ్ళు, మా వర్గం వాళ్ళు, మా క్యాస్ట్ వాళ్ళు, ఇంక ఇలాగే మొత్తం ఏ టు జీ అదే గోల. ఈ టికెట్లు ఇవ్వటంలో కానీ, ఓట్లు విషయంలో కానీ, ఎస్పెషల్లీ ఈ ఓటింగ్ వచ్చిన తర్వాత అంతకంతకి మన సమాజంలో కుల వ్యవస్థకి వ్యతిరేకంగా మేము పోరాడతామని రాజకీయ నాయకులు పెద్ద పెద్ద కబుర్లు చెప్తారు తప్పిస్తే వాస్తవంలో కుల వ్యవస్థని మరింత గాఢం చేసింది రాజకీయ నాయకులే. కాబట్టి ఎప్పుడూ కూడా రాజకీయాల్లో కూడా ఒక ఆదర్శం ఏమిటంటే మన ఈ వర్గ దృష్టి మనం అధిగమించి, వర్గానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి, తప్పేం కాదు. కానీ వర్గ దృష్టిని అధిగమించి మనం విశాల సమాజం యొక్క హితాన్ని మనసులో పెట్టుకుని మనం ముందుకెళ్ళాలి అనే దృష్టికోణం ఏనాడు భారత సమాజంలో వస్తుందో అప్పుడే మనం సూపర్ పవర్ అవుతాం. అంతవరకు మనం సూపర్ పవర్ అయ్యి పనే లేదు. మనలో మనం వర్గాల కింద, కులాల కింద విడిపోయి కొట్లాడుకుంటుంటే సూపర్ పవర్ ఎలా అవుతారు? ఎందుకంటే మనకున్న ఎనర్జీస్ అన్ని విత్ ఇన్ అవర్ సెల్ఫ్ కాన్ఫ్లిక్ట్ లో ఈ లాలులతోటి, ఈ ములాయములతోటి, ఈ దెబ్బలాటలతోటే ఖర్చు అయిపోతే, వాట్ ఐ మీన్ ఈజ్ లాలు అండ్ ములాయం దే స్టాండ్ ఫర్ సోషల్ ఫ్రాక్చరింగ్. సొసైటీని కులాల పేరిట, మతాల పేరిట బ్రేక్ చేసేయటానికి దే స్టాండ్. దట్స్ వై ఐ కోటెడ్. సో ఐ డోంట్ మీన్ ఎన్ ఇండివిజువల్, ఇట్స్ ఎ ఫినమినన్. సో ఈ విధంగా ఆ సొసైటీని అలా బ్రేకులు చేసి పెట్టిన తర్వాత ఆ సొసైటీ అభివృద్ధికి రావాలంటే అది అయ్యి మాట కాదు. కాబట్టి ఎప్పుడూ కూడా కులధర్మాన్ని పాటించవచ్చు. కులధర్మం అంటే మన ఇంట్లో ఉండే ట్రెడిషన్, అదే కులధర్మం. దాన్ని పాటించడం మంచిదే ఎప్పుడు, యాజ్ లాంగ్ యాజ్ ఇట్ డజంట్ కమ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ ఎ హయ్యర్ ధర్మ. ఈ సత్యాన్ని ఎన్నడూ విస్మరించకూడదు. ఎందుకంటే మనం ఈ హయ్యర్ ధర్మాన్ని విస్మరించి కేవలం కులధర్మ, ఈ రాజకీయ పక్షాలు ఎలాగైతే కేవలం కులానికి కట్టుబడి ఉంటాయో ఆ విధంగా మనం కూడా నిత్య జీవితంలో కులానికి కట్టుబడి హయ్యర్ ధర్మాన్ని విస్మరించేటువంటి పొరపాటు అవుతూ ఉంటుంది జీవితంలో. అది అవ్వకుండా మనం జాగ్రత్త పడడం అవసరం. దిస్ ఈజ్ హౌ ఐ లుక్ ఎట్ ఇట్. ఎనీవే, కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనా. కులధర్మానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. డ్యూటీ చేయడం అది కాదు ముఖ్యం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ హ్యావ్ టు డూ మై డ్యూటీ. దట్ ఈస్ నాట్ ది పాయింట్. అవర్ కుల ఈజ్ ఇంపార్టెంట్, నాట్ డ్యూటీ. డ్యూటీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, అవర్ కులం ఈజ్ ఇంపార్టెంట్. నేను మీకు జడ్జి గారికి కథ చెప్పాను చూడండి, సంథింగ్ లైక్ దాట్. ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోభిభవత్యుత. ఓకే, కులధర్మం నష్టమైందనుకోండి, అక్కడ ధర్మే నష్టే అంటే కులధర్మే నష్టే అని అర్థం. ఈ టాపిక్ ఈజ్ కులధర్మ, ఓవరాల్ ధర్మం కాదు. కులధర్మము నష్టమైనప్పుడు, ధర్మం ఎప్పుడైతే నశించిపోయిందో దాని స్థానంలో అధర్మం వచ్చి చేరుతుంది. అంతేగాని న్యూట్రల్ ఏం ఉండదు. ధర్మమైనా ఉండాలి, అధర్మం. మీరు పని చేశారనుకోండి, ఎదురు ఇట్ ఈస్ ధర్మ ఆర్ అధర్మ మోస్ట్లీ.
సో అదేవిధంగా ఇక్కడ కూడా మన కులం నశించిపోతే కులధర్మాలు నశించిపోతాయి. కులధర్మాలు ఎప్పుడైతే నశించిపోయాయో ఆ కులధర్మం స్థానంలో అధర్మము పెచ్చు పెరుగుతుంది అని అర్జున ఈజ్ బిల్డింగ్ అప్ ఎ కేస్. ఈజ్ బిల్డింగ్ ఎ కేస్. డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ. దట్ ఈస్ హౌ హీఈస్ బిల్డింగ్ ఇట్. లెట్ us see how he builds it. తర్వాత శ్లోకం. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః. హే కృష్ణ అని సంబోధించాడు. హే వార్ష్ణేయ అంటే వృష్ణి వంశము వాడా అని సంబోధన. వృష్ణి అని ఆ యాదవ వంశానికి వృష్ణి వంశము అని పేరు. యాదవుల్లోనే గ్రూప్స్ ఉన్నాయి. మళ్ళా ఒక గ్రూపు వృష్ణి, ఇంకో గ్రూపు సాత్వత, ఇంకో గ్రూపు దాశారహ. 3 గ్రూప్స్ మాట్లాడతారు భాగవతంలో. సో మొత్తానికి ఈయన వృష్ణి వంశం వాడు శ్రీకృష్ణుడు. వృష్ణి అనే గ్రూప్ కి చెందినవాడు వార్ష్ణేయ. ఆ సంబోధన అభిప్రాయం ఏంటంటే మీ వృష్ణి వంశానికి నాశనం అయితే నువ్వు ఊరుకుంటావా అనే అభిప్రాయం. ఆ వార్ష్ణేయ సంబోధించడంలో అభిప్రాయం. నువ్వు కేవలం కృష్ణుడు మాత్రమే కాదు, వృష్ణి వంశానికి చెందిన కృష్ణుడివి కాబట్టి వృష్ణి వంశాన్ని రక్షించుకుంటావా రక్షించుకోవా అని అంటున్నాడు. వాస్తవానికి శ్రీకృష్ణుడు అలాంటి ప్రయత్నం ఏం చేయడు. ఈజ్ నాట్ గోయింగ్ టు డూ దట్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. ఆయన ఆ రకంగా ఎప్పుడు చేయడు. ధర్మం నిలబడాలి అంతేగాని మా కులం నిలబడాలనే పాయింట్ కాదు. ఇదేమి ఇది కుల రాజకీయం కాదు ఇది. సో ఇట్స్ నాట్ లైక్ దాట్. ఎనీవే భారతదేశం అభివృద్ధిలో ఉన్నా ఉండకపోయినా అది ముఖ్యం కాదు. మా కులం అభివృద్ధిలో ఉండాలన్నట్టు. ఇట్స్ నాట్ లైక్ దాట్. ఇట్ షుడ్ నాట్ బి లైక్ దాట్. ఎనీవే సో ఇప్పుడు ఇది వార్ సిచ్యువేషన్ కదండి. వార్ లో ఇప్పుడే ఈవెన్ నౌ మోస్ట్లీ మేల్స్ పార్టిసిపేట్ చేస్తారు. ఆర్మీ అంటే మేల్స్ ఉంటారు, విచ్ ఈస్ ది న్యాచురల్ థింగ్. యూనో ఏదో అకేషనల్ గా ఆర్మీ బెటాలియన్స్ లో లేడీస్ ఉన్న బెటాలియన్స్ కూడా లేకపోలేదు. మన ఇండియాలో వచ్చిందో లేదో వచ్చింది అనుకుంటా ఒక బెటాలియన్. ఇజ్రాయెల్ ఈస్ ది ఫస్ట్ కంట్రీ టు ఇంట్రడ్యూస్ లేడీ బెటాలియన్స్, విచ్ ఈస్ ఎ గుడ్ డెవలప్మెంట్. And India also is going on that lines, which is good, fair enough, no problem. But still, majority of the army is males. That ఈశ్వరుడు సృష్టి అలా ఉంది, which is fair enough. ఇప్పుడు ఈ ఆర్మీలో ఇటువైపు ఆర్మీ అటువైపు ఆర్మీ పెద్ద యుద్ధం అయిందనుకోండి, సెకండ్ వరల్డ్ వార్ లాంటి యుద్ధం అయిందనుకోండి. అంటే యుద్ధం అంటే ఏమిటనుకుంటున్నారు? మొత్తం మేల్ పాపులేషన్ అంతా వైపౌట్ అయిపోతుంది. అది యుద్ధం అంతే. ఇక్కడ మహాభారత యుద్ధం కూడా అంతే, సెకండ్ వరల్డ్ వార్ కూడా అంతే. సెకండ్ వరల్డ్ వార్ లో 6 million Jews వర్ ఎక్స్టర్మినేటెడ్. 6 million Jews. అండ్ దాంట్లో మీకు మెజారిటీ ఆర్ మేల్స్ అండ్ మైనారిటీ ఆర్ ఫిమేల్స్. దట్ లెడ్ టు ఎ సీరియస్ సోషల్ ఇష్యూ లేటర్. అలాగే ఇంకా అదర్ సోషల్ ప్రాబ్లమ్స్, ఎన్నెన్నో సోషల్ ప్రాబ్లమ్స్. రష్యాలో హ్యూజ్ సోషల్ ప్రాబ్లం. ఎందుకంటే రష్యాలో సమ్ 2 crore మేల్ యంగ్ ఏజ్ అండ్ మిడిల్ ఏజ్ ఉన్నటువంటి కరెక్ట్ ఏజ్ లో ఉన్నటువంటి 2 crore ప్లీజ్ మైండ్ 2 crore పీపుల్ యంగ్ అండ్ మిడిల్ ఏజ్ దే వర్ కిల్డ్. మేల్స్ ఈచ్ ఈజ్ ఏ హస్బెండ్, ఈచ్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ ఏ హస్బెండ్ ఆర్ ఏ ప్రాస్పెక్టివ్ హస్బెండ్. హీస్ కిల్డ్. సొసైటీ ఏమైపోతుంది? ఇట్స్ ఎ హ్యూజ్ సోషల్ ప్రాబ్లం. ఇప్పుడు మహాభారత యుద్ధంలో కూడా అలాగే అవుతుంది. బికాజ్ 11 + 7 18 అక్షౌహిణీల సైన్యం అంటే ఇంచుమించు ఆ రాజ్యాల్లో ఉన్నటువంటి మంచి దృఢకాయులైనటువంటి పురుషులందరూ కూడా మట్టు పెట్టబడబోతున్నారు. దే ఆర్ గోయింగ్ టు బి కిల్డ్, ఆల్ ఆఫ్ దెమ్. దేర్ఫోర్ ఎన్ ఎంటైర్ సొసైటీ. ఇప్పుడు పంజాబ్ లో మేల్ పాపులేషన్ పెరిగిపోయి ఫిమేల్ పాపులేషన్ తగ్గిపోతుంది పంజాబ్ రాష్ట్రంలో. మరి ఎవ్రీ 1000 మేల్స్ దేర్ ఆర్ ఓన్లీ 750 ఫిమేల్స్. దాంతో వాజ్పేయి గారు ఈ గేవ్ ఏ స్పెషల్ అపీల్ టు పంజాబ్ పీపుల్. మీరు ఈ అల్ట్రాసౌండ్ ఏదో పెట్టి గర్భవతి అయిన స్త్రీకి కలగబోయే శిశువు పురుషుడా స్త్రీ అని ముందే గమనించి అట్ వెరీ ఎర్లీ స్టేజెస్ లో దే కెన్ రికగ్నైజ్ సెక్స్ డిటర్మినేషన్ టెస్ట్ చేసి
ఒక పర్టికులర్ సెక్స్ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే దే కెన్ అబార్ట్ దట్ ద ప్రెగ్నెన్సీ. సో ఆ రకమైనటువంటి సోషల్ సిస్టమ్ ఒకటి అక్కడ ప్రివిలెంట్ అయింది. కొన్ని సంవత్సరాల అలా నడిచింది పంజాబ్ లో. వెరీ అడ్వాన్స్డ్ స్టేట్. సో వాళ్ళు దే ప్రాక్టీస్ రాంగ్ ప్రాక్టీస్ దిస్. దేర్ఫోర్ నౌ ఇన్ పంజాబ్ ది రేషియో ఈజ్ వెరీ అన్ఈవెన్. ఇట్స్ ఎ సోషల్ ప్రాబ్లమ్. ఇట్స్ ఎ వెరీ సీరియస్ సోషల్ ప్రాబ్లమ్. ఇన్ హిమాచల్ ప్రదేశ్ దేర్ ఈజ్ వన్ ట్రైబ్. ఆ ట్రైబ్ లో లేడీస్ సంఖ్య చాలా తక్కువ. And they marry within that tribe only. And therefore, every lady marries 5 husbands. Even now. Draupadi thing, it is very prevalent in certain tribes. Endukante, even in Maharashtra, certain tribes, this is there. Not 5, 2 or 3. Simultaneously. Because there are no ladies around for every male. So, ఇటువంటి పరిస్థితి నిర్మాణం అవుతుంది. నిర్మాణం అయినట్లయితే, సో ఒక స్త్రీ ఒక భర్త వాళ్ళిద్దరూ కలిసి కాపురం చేయటం, వాళ్ళకి సంతానము, ఒక సోషల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఈ స్ట్రక్చర్ అంతా కూడా కొలాప్స్ అయిపోయి ఒక స్త్రీకి ఒక భర్త అనేటువంటి ఈ పవిత్రత, వివాహ బంధం యొక్క పవిత్రత అది చెడిపోతుంది. చెడిపోవడం అంటే 2 రకాలుగా చెడిపోవచ్చు. పురుషుడు సైడ్ ని చెడిపోవచ్చు, స్త్రీ సైడ్ ని చెడిపోవచ్చు. కానీ ఇప్పుడు యుద్ధం వల్ల పురుషుడు సైడ్ ని చెడడానికి పురుషుడిని ఉన్నదల్లా స్త్రీలే, కాబట్టి స్త్రీల వైపున చెడిపోతుంది. స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ. అప్పుడు ఏమవుతుందంటే జాయతే వర్ణ సంకర. సో ఈ కులం వాడు వీడు, ఈ కులానికి సంబంధించిన వాడు, ఈ వర్ణానికి సంబంధించిన వాడు అనే సోషల్ స్ట్రక్చర్ ఏదైతే ఉన్నదో మహాభారత పీరియడ్ నాటి సోషల్ స్ట్రక్చర్, దట్ స్ట్రక్చర్ విల్ కొలాప్స్. దేర్ఫోర్ సంకర ఇస్ హైబ్రిడ్. దేర్ఫోర్ యూ విల్ హ్యావ్ లైక్ ఆంగ్లో ఇండియన్స్, అమెరికనో వియత్నమీస్, బెల్జియానో ఫిలిప్పైన్. నేను ఎరుగుతున్నాను అలా, ఇవన్నీ నాకు తెలుసులో వీక్నే చెప్తున్నా. బెల్జియానో ఫిలిప్పైన్. తర్వాత అమెరికాలో వెరీ సీరియస్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్. ఓ వైట్ మ్యాన్ హీ మ్యారీస్ ఎ బ్లాక్ లేడీ, ఆర్ ఎ బ్లాక్ మ్యాన్ మ్యారీస్ ఎ వైట్ లేడీ. ఆల్ దీస్ థింగ్స్ డూ హ్యాపన్. అప్పుడు ఈ వైట్ మ్యాన్ కి బ్లాక్ లేడీకి పుట్టిన శిశువు కుడ్ బి వైట్, could be black, could be a combination of the two, could be brown, a particular interesting combination. ఆ కాంబినేషన్ కి ఒక పేరు ఒకటి ఉంటుంది. వైట్ అయితే వైటే, బ్లాక్ అయితే బ్లాకే. వైట్ బ్లాక్ కాంబినేషన్ లో పేరు ఏమిటంటే మొలెట్టో అని అంటారు. మొలెట్టో అంటే ఇంకో పదం ఏదో ఉంది, ఈ కత్తి ఏదో దానికి కూడా ఏదో అలాంటి రిలేటెడ్ పదం ఉంది, మొలెట్టో. రియల్లీ మొలెట్టో. సో that lady, she can, with some effort, she can pass into white population. కొంచెం ఫెయిర్ అండ్ లవ్లీ ఆ క్రీమ్ లో రాసుకుని వైట్ పాపులేషన్ లో వెళ్ళిపోవచ్చు. లైక్ మైకేల్ జాక్సన్ వైట్ మ్యాన్ కింద చలామణి అయిపోతూ ఉంటాడు. ఏవో కొంత సర్జరీలు అవి చేయించుకున్నాడు. హీజ్ ఎ బ్లాక్ గాయ్. మీరు 10 ఏళ్ల క్రితం వీడియోలు చూసినట్లయితే హీజ్ ఎ పక్కా బ్లాక్ గాయ్. హెయిర్ కూడా ఆ బ్లాక్ కింకీ హెయిర్, క్యారెక్టరిస్టికల్లీ బ్లాక్. బట్ టుడే హెయిర్ అంతా మార్చి పారేశాడు సర్జరీ తోటి. ఫ్లోయింగ్ హెయిర్ పెద్ద ఘనకార్యం ఉంది, ఫేస్ వాడిచిగాలండి. సో మెనీ సర్జరీస్ హీ హెస్ అండర్గాన్ అండ్ నౌ హీ లుక్స్ లైక్ ఎ వైట్ మ్యాన్. హీ పాసెస్ ఆన్ లైక్ ఎ వైట్ మ్యాన్. ములెట్టోస్, ఎనీ నెంబర్ ఆఫ్ ములెట్టోస్ హూ పాస్ ఆన్ లైక్ వైట్ లేడీస్. అండ్ సడన్లీ షీ ఈస్ డిస్కవర్డ్. వన్ లేడీ, షీ ఈస్ డిస్కవర్డ్ దట్ షీ ఈస్ నాట్ వైట్, షీ ఈస్ ఎ ములెట్టో. And especially southern states like Georgia and Alabama మొదలైన స్టేట్స్ లో if she is discovered as a mulatto, it is considered as a very big crime. She should not pass on like a white lady. They care for the purity of race. అన్నీ ఉన్నాయి సొసైటీ. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి అని అర్జునుడు అంటున్నాడు. వర్ణ సంకర. తర్వాత సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ అతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదక క్రియాః. ఓకే, ఈ శ్లోకం దగ్గర ఐ వుడ్ లైక్ టు మేక్ అన్ అబ్జర్వేషన్ ఇఫ్ యూ అలౌ మీ. ఎందుకంటే ఒక పర్టికులర్ స్టేటస్ రీచ్ అయినప్పుడే మీరు అబ్జర్వేషన్ చేయగలుగుతారు. ఇప్పుడు
పాలిటిక్స్ గురించి ఒక స్టేట్మెంట్ పాస్ చేసామంటే యూ షుడ్ రైజ్ అబౌవ్ పాలిటిక్స్, దెన్ ఓన్లీ యూ కెన్ పాస్ ఎ స్టేట్మెంట్, రైట్? మీరే ఆ పాలిటిక్స్ లో ఉండే కష్మలం అంతా మీరే ఒంటికి పూసుకుంటుంటే మీరేం స్టేట్మెంట్ పాస్ చేస్తారు? యూ రైజ్ అబౌవ్ ఆల్ దోస్ పాలిటిక్స్, దెన్ యూ కెన్ మేక్ ఎన్ ఓవరాల్ స్టేట్మెంట్, రైట్? ఆ రకంగా దిస్ ఈజ్ మై అబ్జర్వేషన్, లెట్ మీ సే ఇట్ అవుట్. బట్ మీలో ఎవరైనా నా అబ్జర్వేషన్ ఇష్టపడకపోతే యూ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. Be prepared for some new idea or an observation coming from a Vedantin. Okay. You see, మన సమాజంలో హిందూ సొసైటీలో పితృదేవతారాధనకి చాలా పెద్ద ప్రాధాన్యం ఉంది. దేర్ ఆర్ ఎనీ నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్, నాకు తెలుసు పర్సనల్ గా, వాళ్ళు దేవుడు దెయ్యం ఈ రెండూ కూడా దరిదాపులకు రానివ్వరు. కానీ తద్దినము, మాసికము, శ్రాద్ధము, దీస్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రిలీజియస్ అండ్ స్పిరిచువల్ యాక్టివిటీస్ ఇన్ ది ఫ్యామిలీ లైఫ్. రియల్లీ. అంటే తద్దినాలు అందరూ పెడతారు. తద్దినం పెట్టడం అన్నది ఒక కర్మ. బట్ సంవత్సరంలో ఓసారి 2 సార్లు పెడతారు. తండ్రి తల్లి ఇద్దరూ పోతే 2 సార్లు, అది అందరూ చేసేదే. కానీ కొంతమందికి ది ఎంటైర్ స్పిరిచువల్ యాక్టివిటీ ఈజ్ ఓన్లీ తద్దినం పెట్టడమే స్పిరిచువల్ యాక్టివిటీ. రియల్లీ. ఇప్పుడు పుష్కరాలు వచ్చాయనుకోండి, పుష్కరాలు వస్తే నదీ స్నానం, నది చాలా పవిత్రమైనది, మనం స్నానం చేసినట్లయితే పుణ్యం లభిస్తుంది, పాపాలు పోతాయి, ఇవన్నీ ఉంటాయి. బట్ అట్ ది సేమ్ టైం ఈ రకం డైలాగులు మీకు తరచుగా వినపడతాయి. ఎలాగా? పుష్కరాలు వస్తున్నాయి, తద్దినాలు పెట్టాలి, తర్వాత ఆ తద్దినం పెట్టాలి, ఈ తద్దినం పెట్టాలి. పుష్కరం అంటే తద్దినమే, ఇంకెవరో వాటే లేదు. పుష్కరం అంటే తద్దినమే. తర్వాత కొంతమంది ఎలా మాట్లాడుకుంటారంటే, కొంచెం పాతకాలపు మనుషులు, నేను ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్, ఐఎమ్ జస్ట్ మేకింగ్ అన్ అబ్జర్వేషన్. ఎలా మాట్లాడుకుంటారంటే, అన్నయ్య మనం తద్దినంలో కలుసుకున్నాం కదా, అప్పుడు అది సెటిల్ కాలేదు, మళ్ళీ అమ్మ తద్దినం వచ్చినప్పుడు మళ్ళీ మనం కలిసినప్పుడు ఈ విషయం మాట్లాడుకున్నాం, అక్కను చూసి చాలా రోజులైంది, అయినా పెద్దన్నయ్య తద్దినం వస్తుంది కదా అప్పుడు చూడడంలే అని ఎంతసేపు తద్దినానికి కలెక్షన్. అది మొత్తం అంతా తద్దినం మీదే నడుస్తుంది. నేను ఒకసారి కోప్పడ్డాను కూడాను. అంటే ఇంక తద్దినం తప్పకపోతే ఇంకెప్పుడు మీరు కలుసుకోరా ఏమి అంటే, అవును మీరు తద్దినం లేకపోతే ఇంకెప్పుడు కలుసుకుంటాం, అప్పుడే కలుసుకుంటాం, ఇంకెప్పుడు ఎవరి హడావిడిలో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు పెళ్లిళ్ళు ఎప్పుడో 30 ఏళ్ల క్రితం పెళ్లిళ్ళు అయ్యాయి, ఏదో నాన్నగారు తద్దినం పేరు చెప్పి అన్నగారు చెల్లిలో కలుసుకుంటారు, మళ్ళీ తద్దినం దాకా మళ్ళీ కలవరు. పోనీ మధ్యలో కలవచ్చు కదా అంటే, మధ్యలో ఏం కలుస్తారు? తద్దినానికే మిగతా కలుస్తారు, అది మర్చిపోతారు. దిస్ ఈజ్ ది మెయిన్ థింగ్. తర్వాత కొన్ని ఫ్యామిలీస్ లో మనిషి చచ్చిపోతే ఆ మనిషి పోయాడనే వియోగ దుఃఖం ఒక ఎత్తు. ఇప్పుడు ఈ మనిషి చచ్చిపోతే సంవత్సర కాలం, 1 year అయితే 1 year ఇప్పుడు ఎంత పూచి అంటే, వాడు కనుక గవర్నమెంట్ ఉద్యోగం అయితే, స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగం అయినా కూడా ఫ్రీక్వెంట్ ఆబ్సెంటీయిజం బేసిస్ మీద వాడిని సస్పెండ్ చేసినా ఆశ్చర్యపడక్కర్లేదు. ఎందుకంటే చచ్చిపోయిన రోజు నుంచి 11 రోజులు శ్రాద్ధం కర్మ, 11 రోజులతో అయిపోయిందని మీరు అనుకోద్దు. 12వ రోజు ఉంటుంది, 13వ రోజు ఉంటుంది, అక్కడితో అయిపోయిందని మీరు అనుకోద్దు. మాసికం ఉంటుంది. మాసికం అంటే 13వ రోజు పూర్తయి మీరు గాలి పీల్చుకునే లోపల మళ్ళీ 30వ రోజు మాసికం వచ్చేస్తుంది. ఈ మాసికాలు 12 మాసికాలు ఉంటాయి. ఇది కాక షాణ్ మాసికం అని ఒక స్పెషల్ కార్యక్రమం ఒకటి ఉంటుంది. ఇది కాక 9 months ఒక స్పెషల్ శ్రాద్ధం ఉంటుంది. మళ్ళీ సంవత్సరం పూర్తయిన వెంటనే 3 రోజులు కంటిన్యూస్ గా శ్రాద్ధాలు ఉంటాయి. అప్పటికి ఒక రకంగా వీడు గట్టెక్కినట్టు అవుతుంది. ఇది ప్రతి వాళ్ళకి తెలుస్తుంది దీంట్లో ఉండే కష్టం. కాబట్టి నేను చెప్తా, మన సొసైటీలో దీన్ని గౌడపాదాచార్యులు కూడా అన్నారు. ఆయన ఏమన్నారంటే, వీళ్ళకి ధర్మం అంటే, కొంతమందికి ధర్మం అంటే పితృదేవతారాధనయే ధర్మము, ఇంకా అంతకంటే వేరే ధర్మం ఏంటో వాళ్ళు ఎరగరు. వాళ్ళకి తెలుసున్న ధర్మం వల్ల పితృదేవతారాధన. తర్వాత మీరే ఎవరైనా తెలుగు సాహిత్యం తెలుసున్న వాళ్ళకి ప్రాబబ్లీ దే కెన్ రికగ్నైజ్ పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారిని ఒక కవి ఉండేవారు. ఆయన కంఠాభరణము అనే ఒక ఫేమస్ నాటకాన్ని రాశారు. ఆ కంఠాభరణాన్ని సరిగ్గా ఇప్పుడు నేను చెప్పిన ప్రిన్సిపల్ చుట్టూ నిర్మాణం చేశారు. ఆ కంఠాభరణంలో ఒక ఆయన ఉంటాడు. ఆయనకి ఎంతసేపు నిద్ర లేచింది మొదలుకుని తద్దినాలు పెట్టడం గురించిన సందర్భమే, ఎప్పుడు అదే టాపిక్, అదే డైలాగ్, అదే దృష్టి. కొంతమంది అలాగే ఉంటారు.
అన్నయ్య అమ్మ తద్దినం వస్తుంది, అన్నయ్య లాల తద్దినం. ఇంక ఈ తద్దినాలు కొంతమందికి 4 తద్దినాలు ఉంటాయి. దత్తపుత్రుడు ఉంటాడు చూసారా, 4 తద్దినాలు. ఇలాగా ఈ పెద్ద పెద్ద కులాల్లో ఈ తద్దినాలు అలా వరుసగా వస్తూనే ఉంటాయి. తద్దినం రావడం తప్పు కాదు, పెట్టడం అవసరమే. వాట్ ఐ మీన్ ఈజ్ ది ఎంటైర్ స్పిరిచువాలిటీ అండ్ రిలిజియాసిటీ అమౌంట్స్ టు తద్దినం అనే లెవెల్కి రాకూడదు. ఇలాంటి ఈ వాతావరణాన్ని పరిశీలించిన కవి అన్నాడు, ఈ సంస్కృతిలో అంటే ఒక రకం సంస్కృతిని గురించి మాట్లాడుతూ ఈ సంస్కృతిలో జీవితానికి ఇంపార్టెన్స్ లేదు, మరణానికే ప్రాధాన్యం. అంచేతే వీడు మరణాన్ని గురించి ఎక్కువ ఆలోచిస్తాడు, జీవితాన్ని గురించి ఎక్కువ ఆలోచించాడు. జీవితం ఎలాగో ఏదో కూర చారు వేసుకుంటే బతికేస్తా అయిపోతుంది. చచ్చిపోయినప్పుడు తద్దినం ఎవడు పెడతాడు, ఎలా పెడతాడు, సరిగ్గా పెట్టడా, చచ్చిపోయిన తర్వాత నేను నరకానికి పోతానా స్వర్గానికి పోతానా, ఏ వ్రతం చేసుకుంటే స్వర్గానికి వెళ్తానా అని మొత్తం మీద వీడు ఎంతసేపు చావు తర్వాత సంగతే ఆలోచిస్తాడు. మొత్తం జీవితం అంతా కూడా రాబోయే చావుకి ప్రిపరేషనే జీవితం అంతా కూడా. ఈ విధంగా మనిషి జీవిస్తూ ఉంటాడు. మనిషి యొక్క సంస్కారం అలా ఉంటుంది. ఆ సంస్కారము ఇట్స్ ఎ రిలీజియస్ మైండ్ లో ఉంటుంది. హెవెన్ అండ్ మరణము, నరకము, స్వర్గము, ఆల్ థింగ్స్ రిలేటెడ్ టు డెత్, దే ఆర్ ఎ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది రిలీజియస్ మైండ్. And so Arjuna is now in a way overtaken by that aspect of the human mind. అతను అంటాడు, ఇప్పుడు ఈ ఆంగ్లో ఇండియన్స్ లాగా అలాగా అంత వర్ణ సంకరం అయిపోయింది అనుకోండి, అప్పుడు ఈ కులంలో తద్దినం పెట్టి వాళ్ళు ఎవరు లేకుండా అయిపోతారు. దట్ ఈస్ హిస్ ప్రాబ్లం రియల్. ఇప్పుడు అమెరికాలో గత 30 ఏళ్ల నుంచి జీవిస్తున్న ఒక ఫ్యామిలీ ఉన్నారనుకోండి, వాళ్ళ అబ్బాయి వెళ్లి ఓ బెల్జియం లేడీని పెళ్ళాడాడు, వాడు ఏం తద్దినం పెడతాడు? ఇప్పుడు బెల్జియం అమ్మాయిని పెళ్ళాడంటే వాడు యజ్ఞోపవేదం వేసుకోడు. యజ్ఞోపవేదం వేసుకునేంత సంస్కారం ఉంటే బెల్జియం అమ్మాయిని ఎందుకు పెళ్ళాడతాడు? కాబట్టి వాడి తద్దినం ఏం పెడతాడు? ఏదైనా తండ్రి కానీ తల్లి కానీ మరణించినప్పుడు ఫర్ 3 days బ్లాక్ షర్ట్ అండ్ బ్లాక్ ప్యాంట్ వేసుకుని ఇటు తిరగమంటే తిరుగుతాడు. వాళ్ళకు ఒక డెఫినేషన్ ఉంది, మార్నింగ్ అని డెఫినేషన్ ఉంది. అంటే దుఃఖించుట, వియోగ దుఃఖము. ఏమిటి వియోగ దుఃఖం? ఏమిటంటే 1, 2, 3. 1, వైట్ అండ్ కలర్ఫుల్ డ్రెస్సెస్ వేసుకోకుండా బ్లాక్ డ్రెస్ వేసుకున్నట. 1, బ్లాక్ టోపీతో సహా, బ్లాక్ రిబ్బన్, టోపీకి ఉండే రిబ్బన్, మళ్ళీ అమ్మ లేడీస్ రిబ్బన్ పెడతారు టోపీకి, అది కూడా బ్లాక్ గా ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2, క్లబ్ కి పార్టీకి వెళ్ళొచ్చు, త్రాగొచ్చు, కానీ డాన్స్ చేయకూడదు. ఎందుకంటే బికాజ్ యూ ఆర్ ఇన్ ది మార్నింగ్. ఇది వాళ్ళ సంస్కృతి, వాడికి తెలుసున్నది. ఇది వాడికి తద్దినం, దీని పేరే తద్దినం వాడి దృష్టిలో. కాబట్టి ఎవరు పెడతారు తద్దినాలు, ఎవరికి పెడతారు? లుప్త పిండోదక క్రియా. ఇప్పుడు మనం ఇక్కడ చేరిన వాళ్ళందరూ చచ్చిపోతే తద్దినం పెట్టాల్సిన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. వీటి అన్నలు, తమ్ముళ్ళు, తాతలు, తండ్రులు, కొడుకులు అందరూ ఇక్కడ వరుస పెట్టి ఇక్కడే ఉన్నారు. ఎవరికి తద్దినాలు పెడతారు? కాబట్టి మొత్తం ఇక్కడ వీళ్ళందరికీ తద్దినాలు లేకుండా అయిపోతాయి. పిండ ప్రదానం ఉండదు, ఉదక ప్రదానం ఉండదు అని వీడి బెంగ. ఈ తద్దినం లేకుండా అయిపోతుందని బెంగపడేవాడు ఉన్నాడు చూసారా, వాడు అజ్ఞానికి వాడు నిదర్శనం. వాడు అజ్ఞానం యొక్క పరాకాష్ఠది. ఇప్పుడున్న బతుకు గురించి వీడికి లెక్కలేదు. ఆత్మస్వరూపము అనేది అసలే లేదు. ఆత్మకి పుట్టుక లేదు, మరణము లేదు అనే సత్యం ఒకటి ఉంది, దాన్ని మనం తెలుసుకోవాలనేటువంటి దృష్టే లేదు. వీడికి ఇంట్రెస్ట్ అలా ఏమిటంటే చచ్చిపోతే తద్దినం పెట్టేవాళ్ళు ఉంటారా, ఉండరా, ఎవరు పెడతారు తద్దినం. అంచేతనే మన సంస్కృతిలో ఈ పదాలు, ఈ సంస్కృతి, ఈ రకమైన భాష సంస్కృతిలో విడదీయరాని భాగంగా అయిపోతుంది. అంటారు పెద్ద కొడుకండి చచ్చిపోతే తలకొరువు పెట్టాల్సిన వాడు, వాడికి ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తారు అంటే మిగతా కొడుకుల కంటే ఎక్కువ వాడికి మూట ఇవ్వాలి. ఇచ్చింది చాలదు. పెద్ద కొడుకు ఎంత ఇచ్చినా చాలదు, ఇంకా ఇవ్వచ్చు. పెద్ద కొడుకు అంటేనే దాని లక్షణమే అది. ఎప్పుడు 7 మొహం నుండి ఎంత ఇచ్చినా ఇంకా ఇవ్వాల్సిందే. అందరికంటే ఎక్కువ అతనే తీసుకుంటాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి బై ఏజ్, జస్ట్ బై షీర్ ఏజ్ హీ గెయిన్స్ మోర్ ఫ్రమ్ పేరెంట్స్. కానీ తల కొరువు పెట్టాల్సిన వాడు అంటే ఇంకా తల కొరువు పెట్టడమే ముఖ్యం అన్నమాట జీవితంలో. ఈ విధంగా సో అర్జునుడు కూడా అదే బెంగ. ఈ విధంగా వర్ణసంకరం అయిపోతుంది, తద్దినాలు పెట్టే సందర్భం ఉండదు. ఇప్పుడు అల్లుడు ఏం తద్దినం పెడతాడు?
అల్లుడుగా మనవడు దదినం పెట్టాలంటే మనవడు దదినం పెట్టాలనుకోండి, ఏం పెడతాడు వాడి తల్లేమో ఫిలిపినో, తండ్రి ఏమో ఇండియన్, ఎవరికి పెడతాడు, ఏం పెడతాడు? సో అప్పుడు వీళ్ళందరూ పితృదేవతలు అవుతారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, చచ్చిపోయిన వాళ్ళందరూ పితృదేవతలే కదా, యాన్సెస్టర్స్ అంటే మెజారిటీలో పడిపోతారు. సో ఇక్కడ ఎవరో కొంతమంది మిగిలితే వీళ్ళందరికీ పేరు పెట్టి, పేరున కాకపోయినా అందరికీ కలిపి కంబైన్డ్ గా మా పితృదేవతలందరికీ ఉదకము లభించుగాక. ఈ పిండం ఒకటి స్పెషల్ పిండం ఉంటుంది. ఇది పితృపిండం, ఇది పితామహ పిండం, ఇది ప్రపితామహ, 3 పిండాలు అయిన తర్వాత ఇంకో స్పెషల్ పిండం ఒకటి ఉంటుంది. ఆ పిండం ఏంటంటే మా వంశంలో ఎవరెవరైతే పిండాలు లభించని వాళ్ళు వాళ్ళకి ఇది అని ఏదో పిండం. అసలు ఎవడైనా ఒకడైనా మిగలాలి కదా. కాబట్టి ఈ పిండోదక క్రియలన్నీ కూడా దెబ్బతినేస్తాయి అని దిస్ ఈజ్ హిజ్ వర్రీ, అర్జునుడి వర్రీ. ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్. మీరు సర్ప్రైజ్ అయ్యారేమో నాకు తెలియదు కానీ ఐఎమ్ నాట్ సర్ప్రైజ్, బికాజ్ ఐ హ్యావ్ సీన్ అండ్ ఐ హ్యావ్ నోన్ ద ట్రెడిషనల్ రిలీజియస్ మైండ్. అలా ఉంటుంది. ఆ ట్రెడిషనల్ రిలీజియస్ మైండ్ యొక్క లక్షణం అలా ఉంటుంది. అంచేతనే మీకు తెలుసో తెలీదో, వివాహంలో మొట్టమొదటి కార్యక్రమం ఏమిటో తెలిసిన స్నాతకోత్సవం అని చేస్తారు పురుషుని వైపు. ఈ స్నాతకానికి మొట్టమొదటి కార్యక్రమం మీకు తెలుసో తెలియదో, కొంచెం ట్రెడిషన్ లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. మొట్టమొదటి కార్యక్రమం పేరు నాందీ శ్రాద్ధము అని అంటారు. అలాగే గారులుండి శ్రాద్ధం చేస్తారు. వివాహంలో ప్రథమ కార్యక్రమం నాందీ శ్రాద్ధంతో ప్రారంభం. ఎందుకంటే వీడు వివాహం చేసుకుంటున్నాడు, ఈ వివాహం యోగ్యమైన వివాహం చేసుకుంటున్నాడు కనుక వీళ్ళకి రేపు పొద్దున యోగ్యమైన సంతానం కలిగితే ఈ తద్దినాలు పెట్టే పరంపర కొనసాగుతుంది. ఓ పితృదేవతలారా మీరేమీ చింత చేయక్కర్లేదు అని ఒక అష్యూరెన్స్ ఆ నాందీ శ్రాద్ధం యొక్క లక్షణం అది. కాబట్టి సో మొత్తం ఆ రిలీజియస్ మైండ్ ఇట్ గోస్ అరౌండ్ డెత్. ఇది కేవలం హిందువుల్లోనే ఉందని మీరు అనుకోవద్దు, ప్రపంచంలో సర్వత్రా ఉంది. ఎస్పెషల్లీ జ్యూస్ లో బాగా ట్రెడిషనల్, బాగా క్లాసికల్ రిలీజియన్స్ లో ఎక్కువ ఇది. నేను గమనించింది మీకు చెప్తున్నా. జ్యూస్ లో జస్ట్ లైక్ హిందూస్, డెత్ అండ్ ఆఫ్టర్ డెత్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. వాళ్ళు అంతే. అక్కడ జ్యూస్ లో ఒక సెమిటరీ ఒకటి ఉంది బెతలహంలో సారీ జెరూసలంలో ఒక సెమిటరీ. జెరూసలం ఇస్ ది మోస్ట్ సేక్రెడ్ సిటీ ఫర్ జ్యూస్, ఆల్సో ఫర్ ఎ ఫ్యూ అదర్స్. సో ఆ సెమిటరీ ఒకటి ఉంది, అంటే ఒక శ్మశానం. అక్కడ మనిషిని, మరణించిన వాడిని పాతి పెట్టడానికి 6 feet by 3 feet వెడుతున్నటువంటి ఒక స్పాట్, ఇట్ కాస్ట్ $100,000. 6 feet by 3 feet ఒక స్పాట్, $100,000 కాస్ట్. అండ్ ఓన్లీ రిచ్ అమెరికన్ జ్యూస్ కెన్ అఫోర్డ్ ఇట్. ఎవరు అఫోర్డ్ చేయగలుగుతారు? $100,000 అంటే వాట్ కైండ్ ఆఫ్ మనీ ఇట్ ఈస్? బిగ్ మనీ. సో రిచ్ జ్యూస్ బతుకుండగానే వాళ్ళు అక్కడ చిన్న పీస్ కొనుక్కుంటారు. కొనుక్కుని చచ్చిపోయిన వెంటనే విమానంలో ఆ బాడీని తీసుకొస్తారు. విమానం సర్వీస్ వాళ్ళు ఈ బాడీ లిఫ్టింగ్ మీద బోల్డ్ అంత ఛార్జెస్ వేస్తారు వాళ్ళు. ఇట్ ఈజ్ ఎ స్పెషల్ కంటైనర్, స్పెషల్ ఛార్జెస్. దానికి వాళ్ళు బిజినెస్ చేసేస్తారు దాని మీద. అది అక్కడికి తీసుకొచ్చి అక్కడ, అంటే జెరూసలంలో పాతి పెడితే వీడు స్వర్గానికి వెళ్తాడు అని ఏదో. సో ఈ విధంగా సో హ్యూమన్ మైండ్ ఇట్ వండర్స్ అబౌట్ డెత్ అండ్ ఆల్ దాట్. సో అర్జున ఈజ్ థింకింగ్ ఆన్ దోస్ లైన్స్. తర్వాత శ్లోకం. దోషైరేతైః కులఘ్నానాం వర్ణసంకరకారకైః సాధ్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః. సో రేస్ ధర్మ, ఫ్యామిలీ ధర్మ, రేస్ ధర్మ. ధర్మాలు ఉంటాయి. ఫ్యామిలీ ధర్మం ఉంటుంది, మీకు ఇంతగా మనం చేస్తున్నట్టుగా ఓవరాల్ సమాజ ధర్మం ఉంటుంది. అసలు భారతీయులుగా మనకు ధర్మం ఉంటుంది. బట్ అట్ ది సేమ్ టైం వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, జస్ట్ హ్యూమన్ బీయింగ్స్, అదో ధర్మం ఉంటుంది. ఇంకా ఇంకొక అడుగు పైకి వేస్తే వీఆర్ లివింగ్ బీయింగ్స్, అక్కడ కూడా ధర్మం ఉంటుంది. సో అట్ దట్ వెరీ బిగ్గర్ లెవెల్ ధర్మం ఉంటుంది. హ్యూమన్ బీయింగ్స్ గా ధర్మం ఉంటుంది. అంటే ఒక పశువు ఉందనుకోండి, అది ప్రాణే, మనము ప్రాణమే, కాబట్టి దానికి హింస చేయరాదు.
ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, ఏ దేశం వాడైనా కావచ్చు, భారతీయుడు కావచ్చు, విదేశీయుడు, అమెరికా వాడు కావచ్చు, జపాన్ వాడు కావచ్చు, ఎవడైనా మనిషి కదా, మనిషి అంటే మనిషే. సో సాటి మనిషి అని ఒక ధర్మాన్ని మనం చేయాల్సి ఉంటుంది సందర్భంలో. అది సాటి భారతీయుడు, ఫెలో ఇండియన్ అనే ఒక ధర్మం, మన జాతివాడు అని ఒక ధర్మం, మన కులం వాడు అని ఇంకో ధర్మం, మన కుటుంబం వాడు, మన కుటుంబము, నేను అని ఇన్ని లెవెల్స్ లో ధర్మాలు ఉంటాయి. సో యాజ్ సచ్ ఇఫ్ ఇట్ ఈస్ అండర్స్టూడ్ ప్రాపర్లీ నో ప్రాబ్లం. కానీ ఎప్పటికీ కూడా హయ్యర్ లెవెల్ ధర్మాన్ని ఉల్లంఘించి లోవర్ లెవెల్ ధర్మాన్ని పాటించటము అన్నది ఇట్ ఈస్ ఎ వీక్నెస్ ఆఫ్ హ్యూమన్ మైండ్. హ్యూమన్ మైండ్ పెట్టి మైండెడ్నెస్ ఉంటుంది. సో ఆ పెట్టి మైండెడ్నెస్ లో హీ గివ్స్ ఇంపార్టెన్స్ టు ది లోవర్ లెవెల్ దాన్ హయ్యర్ లెవెల్. భారతీయులంతా ఒక్కటే అనే లెవెల్లో ఆలోచించడం మానేసి, ఇదో మా డిస్ట్రిక్ట్ వాడు, మా రీజియన్ వాడు, రీజియనల్ ఫీలింగ్ కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తాడు. ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చి ఆ రీజియనల్ ఫీలింగ్ ని ఫర్ సమ్ ప్రాక్టికల్ పర్పసెస్ యూ హ్యావ్ సమ్ రీజియనల్ ఫీలింగ్ ఈజ్ ఓకే, విచ్ ఈజ్ ఆల్ రైట్. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే, మా అమ్మాయిని మేము మా రీజియన్ లో ఉన్న వాడికే ఇచ్చి వివాహం చేస్తామండి, ఎందుకంటే మా అమ్మాయి మా అల్లుడు మాకు దగ్గరలో ఉండాలి, దూరంగా ఉన్న వాళ్ళకి మేము ఇవ్వమని కొంతమంది, సమ్ పీపుల్ కుడ్ బి లైక్ దాట్. కోనసీమలో అలా ఉండేవారు కొంతమంది. కోనసీమలో మా అమ్మాయిని మేము కోనసీమ వాళ్ళకే ఇచ్చి చేస్తాం అని అనేవారు. ఫెయిర్ ఎనఫ్. సో సమ్ కైండ్ ఆఫ్ ఎ రీజియనల్ ఫీలింగ్ ఈజ్ ఓకే. బట్ ఆ రీజియనల్ ఫీలింగ్ కి దానికి చాలా పెద్ద మహిమ ఉన్నట్టుగా దాన్ని ప్రాజెక్ట్ చేసి, ఇప్పుడు ఇది నా జీవిత లక్ష్యం, నా జీవిత ధ్యేయమే అని అలాగే దాన్ని మొదలు పెడితే దట్ ఈజ్ ఆల్ రాంగ్ అండ్ సిల్లీ, అనవసరం. దానివల్ల ఒరిగేదేం లేదు. సో రీజియనల్ ఫీలింగ్ ఈజ్ ఓకే ఎట్ ఎ లెవెల్, బట్ అది భూతంలాగా పెరిగిపోయి నేషనల్ ఫీలింగ్ ని చంపేసి లెవెల్కి రీజియనల్ ఫీలింగ్ పెరిగిపోతే చాలా తప్పు. అదేవిధంగా కుటుంబము, ఫ్యామిలీ ఫీలింగ్ ఈజ్ గుడ్. ఫ్యామిలీ అవర్ ఫ్యామిలీ అండి, గుడ్, ఫెయిర్ ఎనఫ్. ఇది సర్వత్రా ఉంది. అమెరికాలో వాళ్ళు ఏం చేస్తారంటే సంవత్సరానికి ఒకసారి కలుస్తారు ఆల్ ఫ్యామిలీ పీపుల్. ఎలా కలుస్తారో తెలుసిన? ఆల్ జాన్సన్స్ మీట్ అనేది. జాన్సన్ ఇస్ ది ఫ్యామిలీ నేమ్. ఏదో స్టీఫెన్ జాన్సన్ ఇలా అందరూ జాన్సన్సే. ఈ జాన్సన్స్ అందరూ అట్లాంటాలో కలుస్తారు. 1000 మందో 2000 మందో ఉంటారు వచ్చిన వాళ్ళు. రాని వాళ్ళు దీనికి 4 రెట్లు ఉంటారు. మొత్తం ఎక్కడున్నా జాన్సన్ వాడు ఆ గ్రూప్ వాడు అనమాట. సో వాళ్ళు సంవత్సరానికి ఒకసారి జాన్సన్స్ అందరూ కలుస్తారు. అలాగే సంవత్సరానికి ఒకసారి బుషెస్ అందరూ కలుస్తారు. సంవత్సరానికి ఒకసారి క్లింటన్స్ అందరూ కలుస్తారు. వీళ్ళందరూ ఫ్యామిలీ. సో కలిసి, ఓ యు ఆర్ జాన్సన్, ఐఎమ్ జాన్సన్ అని దే డ్రింక్ అండ్ ఈట్ అండ్ డాన్స్ అండ్ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్ అండ్ డిస్కస్. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా, సంథింగ్ లైక్ దాట్, టానా అని పేరు. సో సంథింగ్ లైక్ దాట్. ఏదో సమ్ గుడి ఫీలింగ్. మనవాడు, మన తెలుగువాడు ఓకే, మన తెలుగువాడు ఈజ్ ఓకే. బట్ అట్ ది సేమ్ టైమ్ it should not make you blind towards a higher picture. Bigger picture ఒకటి ఉంది. You are an Indian and now you are a member of the American society and so you have a responsibility at every level. కాబట్టి ఈ లెవెల్లో దీన్ని చేసుకోవచ్చు, ప్రొవైడెడ్ there is no conflict. కాన్ఫ్లిక్ట్ రాకూడదు, అది ఎక్కడే చూసుకోవాలి. కానీ ఎప్పుడైతే ఈ చిన్న ఫీలింగ్, ఈ పెట్టి మైండెడ్నెస్ బాగా దృఢంగా పెరిగిపోయి అదే భూతంలాగా పెరిగిపోతే వాడికి ఇంకా ప్రపంచంలో ఏమీ కనపడదు. మా కులమే తప్ప ఇంకేం లేదు. కుల పిచ్చని మా కులం వాళ్లే, బహుజన్ సమాజ్ అంతే. మిగతా మాకు హయ్యర్ క్యాస్ట్ వాళ్ళు ఓట్లు మాకు అక్కర్లేదు కొన్నట్టు. హీ గేవ్ ఏ స్టేట్మెంట్ లైక్ దిస్. కాన్షీరామ్ ఈజ్ నాట్ అరౌండ్ నవ్ ఏ డేస్. హీ గేవ్ ఏ స్టేట్మెంట్, వీ డోంట్ వాంట్ యువర్ ఓట్స్, యు ఆర్ నాట్ బహుజన్, వీ డోంట్ వాంట్ యువర్ ఓట్స్. మేమే ఉన్నాం 70%, మా ఓట్లు మాకు వస్తే చాలు. మా మతం ఓట్లు మాకు చాలు, మిగతా మతాల ఓట్లు మాకు అక్కర్లేదు. దేర్ ఆర్ పార్టీస్ లైక్ దాట్. సో ముస్లిం లీగ్, వాట్ డస్ ఇట్ మీన్? ఇప్పుడు తీసేశారు కాన్స్టిట్యూషన్ ప్రకారం. దానికి అబ్జెక్ట్ చేస్తే ఆ పేరు తీసేసి ఇంకేదో పేరు పెట్టారు. అంటే మాకు ముస్లిమ్స్ ఓటేస్తే దానికి ఇంకా మిగతా వాళ్ళు ఎవరో ఓటేయరు. వాట్ డస్ ఇట్ మీన్? సో regional feeling and that family feeling or what kula jati feeling, it should not become overwhelming. Annintni kappesidiga avakudadu. There is a higher dharma, but human mind is like that. Human mind
అన్లెస్ యూ టేక్ కేర్, ఆ విశాల హృదయాన్ని కలిగి ఉండే ప్రయత్నం మీరు చేయకపోతే హ్యూమన్ మైండ్ ఈజ్ లైక్ దట్. ఎందుకు నేను నిర్మమాటంగా నన్ను చెప్పమంటే నేను ఐ కెన్ సే దిస్ మచ్. సన్యాసం, పూజ్య స్వామీజీ చెప్పారు నాకు, సన్యాసం అంటే ఏమిటి? సన్యాసం అంటే ఉద్యోగం మానేయడం కాదు. సన్యాసం అంటే అది సెకండరీ. సన్యాసం తీసుకుని ఇంకా ఉద్యోగం చేస్తుంటే అది పద్ధతిగా ఉండదు కనుక సెకండరీ. సన్యాసం అంటే పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం కూడా కాదు. దట్ ఈజ్ ఆల్సో సెకండరీ. సన్యాసం పుచ్చుకుని ఇంకా పిల్లం బిడ్డలతో కాలక్షేపం చేస్తున్నాడు అంటే అది పద్ధతిగా ఉండదని సెకండరీ. దెన్ ప్రైమరీ ఏమిటంటే కర్మ సన్యాసం. దట్ ఈస్ ది సన్యాస. కర్మ అంటే నువ్వు ఒక సొసైటీలో, ఒక స్టేటస్ లో, ఒక సిచ్యువేషన్ లో ఉంటావు, సమ్ డ్యూటీస్ ఉన్నాయి, ఆ డ్యూటీస్ అన్ని వదిలిపెట్టేయటం. ఇప్పుడు ఒక ఆయన 10 లక్షల ఆస్తిపరుడు, సన్యాసం తీసుకున్నాడు. ఇంకొక ఆయన 5 లక్షల ఆస్తిపరుడు, సన్యాసం తీసుకున్నాడు. ఈ సన్యాసంలో ఎవడు గొప్ప సన్యాసి? అలా ఉండకూడదు. ఓ సామెత ఒకటి ఉంది. ఈ శ్మశానంలో, జూయిష్ సిమిటరీలో ఒక చచ్చిపోయిన వాడి మనిషి ప్లేగ్ ఏదో ఉంటుంది కదా. సో మిస్టర్ జాన్సన్ హీ లెఫ్ట్ $1 million బిహైండ్ అని ఒక అతను ఉన్నాడు. అయితే ఈ లోపల ఇంకొక ప్లేగ్ వచ్చింది. వస్తే హీఈస్ మిస్టర్ సో స్టీఫెన్, హీ లెఫ్ట్ $500,000 బిహైండ్ అని పక్కవాడు చెప్పాడు. ఈ లోపల ఇంకో ప్లేగ్ వచ్చింది, సమ్ అదర్ పర్సన్. సో హౌ మచ్ హీ లెఫ్ట్ బిహైండ్ అని అడిగాడు వీడు. చెప్పాడు హీ లెఫ్ట్ బిహైండ్ ఎవ్రీథింగ్ అని చెప్పాడు. ఐ హోప్ యూ గాట్ ది పాయింట్. ఎవ్రీథింగ్ హీ లెఫ్ట్ బిహైండ్. Everything could be $1 million, everything could be $500,000, or everything could be 10 rupees. She left behind everything. That is sannyasa. కాబట్టి ఇప్పుడు 10 లక్షలు వదిలిపెట్టి సన్యాసం పుచ్చుకున్న వాడికి పెద్ద సీటు, పెద్ద మర్యాద ఎక్కువ. 5 లక్షలు మాత్రమే విడిచిపెట్టిన వాడికి మర్యాద తక్కువ. తప్పది. వన్స్ హీ లెఫ్ట్ బిహైండ్, హౌ మచ్ హీ లెఫ్ట్ బిహైండ్ అనేది ఇట్ షుడ్ నాట్ బికమ్ ఏ క్వాలిఫికేషన్ టు ది పర్సన్. ఇట్ షుడ్ నాట్ అటాచ్ ఇట్ సెల్ఫ్ టు ది పర్సన్. అంతే కదా. కాబట్టి సో కానీ కొంతమంది దే టేక్ ఇట్ లైక్ దాట్. ఒక ఆయన అంటారు, నీ సన్యాసం ఏముందిలేవా, నువ్వేమో రిటైర్ అయ్యాక సన్యాసం పుచ్చుకున్నావు, నేను ఉద్యోగంలో ఉండగా సన్యాసం తీసుకున్నాను, నీ సన్యాసం నా సన్యాసం అని ఎందుకు పనికిరాదు పోన్నాడు. అది ఒక ఆయన యొక్క అభిప్రాయం. ఇంకో ఆయన అంటాడు, నువ్వు తక్కువ కులం వాడివి, నేను ఎక్కువ కులం వాడిని, నేను గొప్ప సన్యాసం, నువ్వు తక్కువ సన్యాసం అని అంటాడు. స్వామీజీ అంటారు, అసలు సన్యాసం అంటే ఇవన్నీ విడిచిపెట్టడం వేరే సన్యాసం. నువ్వు అవన్నీ విడిచిపెట్టేలా మళ్ళీ అలాగే పట్టు కూర్చున్నావు, వాట్ కైండ్ ఆఫ్ సన్యాస ఇట్ ఈస్ అని అంటారు. సో ఆ విధంగా, సో దట్ స్మాల్నెస్ ఆఫ్ ది మైండ్ దట్ షుడ్ నాట్ మేక్ అస్ బ్లైండ్ టు ఏ హయ్యర్ ధర్మ. దట్ ఈస్ ది పాయింట్. సో అర్జునుడు అంటాడు, ఈ జాతి ధర్మాలు, కుల ధర్మాలు ఇవి చాలా ప్రధానమైనవి, ఇవన్నీ కూడా నశించిపోతాయి, వర్ణ సంకరం అయిపోతుంది, హైబ్రిడ్ అయిపోతుంది. సో కౌరవ వంశం ఈనాటి వరకు క్లీన్ గా ఉంది, ఈ పైన కౌరవ వంశం అంతా కూడా సందర్భం లేకుండా అయిపోతుంది అని ఏదో సమ్ సీరియస్ సోషల్ ప్రాబ్లం కింద హీ టాక్స్ అబౌట్ ఇట్. హీ హ్యాస్ సమ్ పాయింట్ దేర్, యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్. పెద్ద పెద్ద సోషల్ అప్హీవల్స్ వచ్చినప్పుడు సమ్ సచ్ ఇష్యూస్ ఉంటాయి. బట్ దీస్ ఇష్యూస్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. ఎందుకంటే సొసైటీ ఫైండ్స్ ఇట్స్ వే. సెకండ్ వరల్డ్ వార్ అయింది, ఏమైపోయింది? ఆ గాయాలు కొంతకాలం ఉంటాయి, ఆ తర్వాత మానిపోతాయి. తర్వాత ఇప్పుడు నౌ ఎవ్రీబడి, సెకండ్ వరల్డ్ వార్ ఈజ్ హిస్టరీ టుడే. వియత్నాం వార్ అయిపోయింది. ఆ వియత్నాం వారు పుణ్యమాని 20,000 మందో 30,000 మందో అమెరికో వియత్నమీస్ పీపుల్ ని ఒక పెద్ద పెద్ద షిప్పుల్లో ఎక్కించుకుని అమెరికా తీసుకెళ్లి వాళ్ళని అక్కడ అరిజోనా స్టేట్ లో ఎక్కడో పెట్టారు. పెట్టి అక్కడ వాళ్ళకి ఏవో ఇచ్చి బతకండమన్నారు. వాళ్ళు ఏదో కాలక్షేపం చేస్తున్నారు. సో దట్ ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్డ్ విత్ దాట్. ఇప్పుడు అమెరికో ఇరాకీ థింగ్ ఈస్ గోయింగ్ ఆన్, లెట్ us see how long it continues. So these things, they go on. Society will find a way out. Society, it never stops. It's a dynamic society. It finds its own equation. మనం ఏదో ఒక ఈక్వేషన్ లో ఉంటాం. ఈ ఈక్వేషన్ ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్. తెలంగాణ, ఆంధ్ర, దిస్ ఇస్ నాట్ పర్మనెంట్. దీస్ థింగ్స్ దే కమ్ అండ్ గో. And society somehow it overcomes all these hindrances and all that. One way or the other. కాబట్టి మనము ఆ శాశ్వతమైన ధర్మాన్ని చూసుకోవాలి కానీ ఈ సోషల్ ఇష్యూస్ మీద యూ నీడ్ నాట్ ట్యాక్స్ యువర్ మైండ్ సో మచ్.
అని శ్రీకృష్ణుడు ఇన్ ఏ వే హీ టెల్స్ దట్ వే, వితౌట్ టెల్లింగ్ హీ టెల్స్. ఈ ఇష్యూస్ ని వేటిని ఆయన అడ్రస్ చేయడు. ఎందుకంటే యాదవ వంశం నశించిపోతుంటే ఇప్పుడు దీన్ని వంశాన్ని కనుక ఇంత ఇలా నశించిపోతే ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అనే దాన్నే ఆయన పట్టించుకోలేదు. దీన్నేం పట్టించుకుంటాడు? కాలగర్భంలో కలిసిపోవటం వ్యక్తి యొక్క లక్షణం, సమాజం యొక్క లక్షణం. సమాజ ధర్మాలు కూడా కాలగర్భంలో కలిసిపోతాయి. ఈ ఆచారాలు, సమాజానికి సంబంధించిన ఆచారాలు ఉన్నాయి చూసారా, ఇవి దేశకాలాలను బట్టి మారిపోతూ ఉంటాయి. నిరంతరంగా మారిపోవటమే వాటి లక్షణం. ది రిచువల్స్ ఉంటాయి చూసారా, రిచువల్స్ గురించి స్వామి రామతీర్థం అందమైన మాట చెప్పాడు. ఈ రిచువల్స్ ఓ దేశంలో ఉన్న రిచువల్స్ కి ఇంకో దేశంలో ఉన్న రిచువల్స్ కి చాలా తేడా ఉంటుంది ఒకే కాలంలో. ఇప్పుడు పెళ్లికి మీకు దృష్టాంతం చెప్పారు. పెళ్లి ఒక రిచువల్. అది ఆంధ్రాలో ఒక రకంగా చేస్తారు, మద్రాసులో ఇంకో చోట ఇంకో రకంగా చేస్తారు, అమెరికాలో మరో రకంగా చేస్తారు. వాళ్ళ రిచువల్స్ వాళ్ళకు ఉంటాయి. సో ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ దే చేంజ్, ఫ్రమ్ టైమ్ టు టైమ్ దే చేంజ్. ఇన్ ది సేమ్ ప్లేస్, యాజ్ ది టైమ్ ప్రోగ్రెసెస్, రిచువల్స్ చేంజ్. దేర్ఫోర్ ritual with a correct spirit is important. We need certain rituals in the progress of the individual. వ్యక్తి యొక్క గ్రోత్ లో రిచువల్స్ హ్యావ్ ఎ ప్లేస్. అట్ ఎ టైమ్ దే హ్యావ్ ఎ ప్లేస్. అండ్ ద స్పిరిట్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్ దాన్ ది లెటర్ ఆఫ్ ది రిచువల్. దే ప్లే ఎ సర్టన్ రోల్. సో one should not be committed to rituals all the way. One should enter into rituals, do a certain set of rituals according to the given situation in life, and then grow out of them. ఈ విధంగా మహాత్ములు బోధిస్తారు. శ్రీకృష్ణుడు కూడా మోర్ ఆర్ లెస్ హీ ఈస్ గోయింగ్ టు సే ది సేమ్ థింగ్. కాబట్టి అర్జునుడు మాట్లాడిన మాటలు ఆ రిచువలిస్టిక్ మైండ్ తో మాట్లాడాడు. తదినాలు పెట్టకపోతే ఏమైపోతుంది, పెండాలు ఇవ్వకపోతే ఏమైపోతుంది అంటూ అదో పెద్ద ఇష్యూ కింద మాట్లాడాడు. దట్ ఈస్ అన్ ఇష్యూ ఫర్ పీపుల్ విత్ ఎ గివెన్ మైండ్ సెట్. ఇట్ ఈస్ అన్ ఇష్యూ. బై ఆల్ మీన్స్ ఇట్ ఈస్ అన్ ఇష్యూ, బట్ ఇట్ ఈస్ ఎ స్మాల్ ఇష్యూ. It doesn't need an elaborate discussion and all that. So Shri Krishnudu, దీనికి he is not going to reply to this. This is the point. So at this point we will leave it. Om Purnamada Purnamidam Purnat Purnamudapyate Purnasya Purnamadaya Purnamevavashyate. Om Shanti Shanti Shanti. Hari Om Tat Sat. Satnamastu.